వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే శివరుద్ర స్వామి గారు ఉన్నారు. సో శివరుద్ర స్వామి గారు అంటే చాలా మందికి తెలియని విషయాలు లేవు. సో రీసెంట్గా అయితే బోనాలు వస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. సో స్వామీజీ ఎలా ఉన్నారు? నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ధర్మరక్షణలకై సర్వేశ్వరుడి పర్యవేక్షణ చేస్తూ తిరుగుతూనే ఉన్నాము. బోనాల పండుగ వివరణకి మీరు పిలిచారు కాబట్టి సాంప్రదాయాన్ని అందరూ తెలుసుకొని చేస్తే బాగుంటుందన్న ఒక ఆలోచనతో నేను ముందుకు వచ్చానమ్మా. ఓకే, నిజంగా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ స్వామి, మన తెలంగాణలోనే మస్తు ప్రత్యేకత ఉంటుంది. తెలంగాణలోనే బోనాలు అనే వారికి తెలంగాణనే అంటాము. సో ఎందుకు ఇంతగానము ప్రత్యేకత వచ్చింది తెలంగాణలో? మనము చూడమ్మా, బోనాల పండుగ వివరణ కంటే ముందు ఇతిహాసాలలో ఏమి రాస్తుందో తెలుసుకోవాలి. బోనాల పండుగ అనేది 200 సంవత్సరాల నుంచే ఇంతటి విలువ, మరియు 200 సంవత్సరాల క్రితం ఏమి జరిగింది, అసలు బోనాల పండుగ ప్రత్యేకత తెలుసుకోవాలి. ఇప్పుడు శాసన గ్రంథాల్లో చూడమ్మా, ఇప్పటికైనా కూడా ఊర్లలో జూన్ మాసం రాగానే పంట పొలాల పనులు చేస్తూ ఉంటాం. అంటే మే, జూన్ ఈ 2 నెలల్లో పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత ఈ వర్షాలు వస్తున్న సమయానికి వ్యవసాయాన్ని సిద్ధం చేసి పెట్టుకుంటాం మనం. అలా జరుగుతున్నప్పుడు చాలామంది భూమికి పూజ చేస్తూ ఉంటారు. భూమికి పూజ చేసే కార్యక్రమంలో చూడండి, ఏ రాష్ట్రాల్లో అయినా భూమి పూజ ఏ దేశంలో అయినా చేస్తారు ఖచ్చితంగా. మన దగ్గర ఏంటంటే అమ్మా, మనం ప్రత్యేకముగా అమ్మవార్లని ఈ భూమండలంలో చాలా నడుస్తూ వాళ్ళ యొక్క వివరణ కుటుంబాలకు ఇస్తూ వాళ్ళు చెప్పిన భవిష్యవాణి వింటూ ఒక గుడి గ్రామ దేవత చెప్తే మంచి చెడులు నిర్ణయించుకొని పోతున్న ఈ తరుణంలో తెలంగాణకి మొదటి స్థానం ఇచ్చింది. ఎలా అంటే తల్లి, పూర్వం కొద్దిగా వెనక్కి వెళ్ళి చూస్తే అమ్మ నల్లపోచమ్మ తల్లి మీకు తెలిసిందే, ఒగ్గు కథ ఉంది అమ్మ పైన కూడా. ఈ బోనాల పండగ ప్రత్యేకముగా ఒక యాట, మీరు అన్నట్టుగా ఒక మేక కోసిన, ఒక కోడిని బలి ఇచ్చిన, ఒక బోనాన్ని మీరు సమర్పించి ఇచ్చిన నల్లపోచమ్మ తల్లి మాత్రమే స్వీకరిస్తుంది దాన్ని. మీరు తీసుకెళ్ళి ఎల్లమ్మ తల్లికి ఇచ్చిన, ముత్యాలమ్మకి కానీ, కట్టమైసమ్మకి తల్లి, పెద్దమ్మ తల్లి, ఏ తల్లులకి ఈ 7 అక్క చెల్లెళ్ళు ఇచ్చినా దాన్ని స్వీకరించే అర్హత మాత్రమే నల్లపోచమ్మ తల్లి తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది అంటమ్మా, శివుడు మహాజ్ఞాని ఏం చేశాడంటే పార్వతీమాతకు, నాదా నేను నా శరీర రక్త మాంసాలతో ఒక బిడ్డని కనలేదు, గణేశుడిని వరప్రసాదంలాగా, కార్తీకుడిని వరప్రసాదంలాగా ఇలా కన్నాను, కానీ ఒక బిడ్డని 9 మాసాలు పోసి నేను కనాలన్న ఆలోచన చేశాను అని అన్నప్పుడు తండ్రి, అలా వద్దు పార్వతి, ఇబ్బంది అవుతుంది అని చెప్తే కూడా అమ్మ కొంత కష్టంగా ఆ నిర్ణయాన్ని శివుడితోని వరం పొందుకుంటుంది. అంటే అప్పుడు తండ్రి ఒక మాట చెప్పిన తరుణం కూడా ఒగ్గు కథలో రాసి ఉంటుంది. అంటే ఏ నీళ్లు కూడా కప్ప తాగకుండా ఉంటే ఆ గంగాజలాన్ని నేను స్వీకరిస్తాను పార్వతి. మరియు పువ్వు ఉంటుంది కదమ్మా, ఇప్పుడు 9 వాళ్తాయి సహజంగా పువ్వులను చూస్తే ఆ యొక్క తేనె రసాన్ని తీయడానికి, అలా వాళ్ళని ఒక పువ్వు కావాలి నాకు అని చెప్పి కొన్ని తండ్రి రిస్ట్రిక్షన్స్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అమ్మ తిరిగి ఇవన్నీ సంపాదించడం చాలా కష్టపడి ఆఖరికి అదే శివుడిని మొరబెట్టుకున్నప్పుడు తండ్రి ఒక కొబ్బరికాయ చూపించినప్పుడు అందులో ఉన్న నీళ్ళ గురించి కానీ, అందులో ఉండే కొబ్బరి పువ్వు వస్తుంది కదా తల్లి, దాని యొక్క పవిత్రత గురించి చెప్పినప్పుడు అమ్మ గర్వాన్ని దాలుస్తుంది. దాల్చిన తర్వాత శివుడు ఏం చేస్తాడంటే వరం ఇచ్చి, ఆ వరాన్ని నేను ఇయ్యలేదు, పార్వతికి ముప్పు తిప్పు పెట్టాలి అన్న ఆ ఆలోచన రాసుకుంటాడు నాలుగుపై. రాసుకున్న తర్వాత అమ్మ తిరిగి అలసిపోయి వచ్చిన తర్వాత అమ్మ 9వ నెల గర్భవతి అయ్యి శివుడి దగ్గరికి వస్తే శివుడు ఒక అవమానాన్ని అమ్మపై వ్యక్తపరుస్తాడు. నేను నా సందర్భం లేకుండా నీవు బిడ్డని కన్నావు, గర్వాన్ని ధరించావు పార్వతి, నువ్వు అపవిత్రారు అని అంటాడు తండ్రి. అంటే అమ్మ తిడుతుంది, బాగా మొరపెట్టుకుంటుంది, నీవిచ్చిన వరప్రసాదమే ఇది, నీవిచ్చిన ప్రసాదం వల్లే కదా నా గర్వం ఉంది అది అని చెప్పి అమ్మ అంటే, లేదు నీవు నిజమా కాదా అని తెలుసుకోవాలని నేను పరీక్ష పెడుతున్నా అగ్నికి అని చెప్తే, పార్వతీమాత లాంటి ఒక మహానీయురాలు పవిత్రతమైన ఒక వ్యక్తిని, మహాపతివతని కాల్చడానికి అగ్ని కూడా పారిపోతుంది. నేను కాల్చలేను అమ్మని అని అమ్మని దాని మీద పెడతారు, పడుకోబెట్టిన కట్టెల పైన. అమ్మ అప్పుడు నిండు గర్భిణి ఉంటుంది. ఆ వివరణని తండ్రి చూస్తూ బ్రహ్మ విష్ణువులను పిలిస్తే అప్పటికి వాళ్ళ మిగతా దేవతలు మొరపెట్టుకుంటారు. అప్పటికి దుర్గామాత, ఎల్లమ్మ తల్లిలు కూడా ఒక అవతారాన్ని ఎత్తిన దేవతలై ఉంటారనమాట. అలా చేయొద్దు అమ్మ కదా, శరీరం కాలిపోతుంది అది అని అంటే శివుడి మాటని అగ్నిని దాటలేరు కదమ్మ. అగ్ని ఆఖరికి తండ్రి ఏం చేస్తాడు, ఆయన్నే సృష్టించి అగ్నితోని బలవంతంగా పెట్టినప్పుడు అమ్మ శరీరం మొత్తం కాలుతున్న తరుణంలో మా అమ్మ కాలకూడదు అన్న ఆలోచనతోని నల్లపోచమ్మ తల్లి ఈ అమ్మ శరీరం చుట్టూ ఒక పెన వేసుకుంటుంది. అంటే అమ్మ శరీరాన్ని కాల్చుకుంటుంది. అందులోపట ఉన్న బిడ్డ, చిన్న బిడ్డ అయినా కూడా అమ్మ వరప్రసాదంతో పుడుతుంది నల్లపోచమ్మ తల్లి. ఆమె నల్లపోచమ్మ తల్లి కంటే ముందమ్మ ఆవిడ చౌడాలమ్మ తల్లి, యాదవరాజుల దేవత. అంటే ఈ గొల్ల మహారాజులు అంటారు, యాదవరాజులు ఏంటంటే వీళ్ళందంటే ఎక్కువ ఆవులు, పాడి పంటలలో ఉండే వ్యక్తులు.
వాళ్ళ కులదైవం ఉంటుంది చౌడాలమ్మ తల్లి. అయితే శివుడు చౌడాలమ్మ తల్లిని ఒక వరం కోరిక నిమిత్తం నల్లపోచమ్మ తల్లిలాగా పార్వతీమాత గర్భంలో వేస్తాడమ్మ. వేసినప్పుడు అమ్మ వరం ఇచ్చుకుంటుంది, మీరు నాకు ఏమిస్తారు శంకర, మరి నేను అమ్మ కడుపులో నల్లపోచమ్మ తల్లి రూపాన పుడుతున్నా కదా అని అన్నప్పుడు, నా యొక్క శక్తుల్లో నీకు సగం ఇస్తాను అమ్మ, వెళ్ళండి మీరు పుట్టండి అన్నప్పుడు, ఆయనకు అప్పటికి శక్తులు ఉండడం చేత దేవత కావడం వల్ల అమ్మ ఏం చేస్తుంది, పార్వతీమాతని కాలనివ్వదు, నల్లపోచమ్మ తల్లి కాలుతుంది ఆ మంటలో. ఎందుకంటే నా తల్లి పవిత్రమైనది, అపవిత్రంగా కాకూడదని. అందుకని నల్లపోచమ్మ తల్లి చేతులు, ఈ శరీరం అంతా ఇంత బొబ్బర్లు వచ్చి కాలినట్టు ఉంటుంది శరీరం. చాలా భయంకరంగా ఉంటుంది చూడు అమ్మ. ఎక్కడ చూసినా సరే, మన సినిమాల్లో చూపించినా చిత్రాల్లో చూపించినా కూడా అలా ఉండి పార్వతీమాత వీళ్ళందరూ స్నానానికి వెళ్తే అప్పుడే ఒక బ్రాహ్మణుడు వచ్చి, ఏమయ్యా పార్వతీమాత బతికే ఉందిగా, నీవేమో కాష్టాన్ని కాల్చేసి వచ్చాను స్నానానికి వెళ్తున్నావు అని అంటే, శివుడు హుటాహుటిన వెళ్ళి చూస్తే పార్వతీమాత కాలదు, బిడ్డని ఎత్తుకొని పాలిస్తూ ఉంటుంది. అమ్మ చాలా నల్లగా పుట్టి ఉంటుంది అప్పటికి. పుట్టినప్పుడు ఆ కాలిన చిన్న బిడ్డని చూసి పాలిస్తూ ఉంటే శివుడు ఓకే నిజాన్ని నమ్మాను, నువ్వే మంచి వ్యక్తి అని చెప్పి తీసుకెళ్తాడు కైలాసానికి. తీసుకెళ్ళినప్పుడు కానీ శివుడికి ఒక కోపం ఏమొస్తుందంటే, అమ్మ శివుడిని పార్వతీమాత మా ఇద్దరికి ఇంత నల్లగా పుట్టింది, కాలింది మొత్తం శరీరం అంతా అన్న ఆ చిన్న అపవాదాన్ని ఏం చేస్తాడంటే, పార్వతీమాత పడుకున్నప్పుడు బాల్యంత కదా, పడుకున్నప్పుడు ఆ నల్లపోచమ్మ తల్లిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తాడు. అడవిలో వదిలేయడానికి కూడా అంతరార్థం ఉంది. వదిలేసేసి ఎర్రపోచమ్మ తల్లిని సిద్ధం చేస్తాడు పైన. ఇంకొక అమ్మవారు సేమ్ అలాగే ఉండి పార్వతీమాత నిద్ర నుంచి లేచి చూడగానే, పార్వతి చూడు నీ బిడ్డని నేను ఎంత అందంగా అలంకరించాను నా యొక్క శక్తితో అని చెప్తే, అమ్మ నమ్మేసేసి ఇంకా ఆటలు పాటలు చిన్నపిల్లలు చూసుకుంటూ పోతుంది. కిందనేమో నల్లపోచమ్మ తల్లి అడవిలో ఉంటుంది, నరకయాతన పడుతుంది. అసలు పెరుగుతూ వస్తూ ఉంటే ఉన్న చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఒంటరి ప్రయాణం, భయం చీకటి. అలా ఒక వయసు వస్తుంది తల్లి 13-14 సంవత్సరాల్లో స్త్రీతత్వాన్ని పూర్తిగా ఎత్తుకునే ఒక తరుణం ఉన్నది మన ఆడవాళ్ళ విషయంలో. అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, మగ పురుషులు చూసే చూపులు కూడా అమ్మకి చాలా ఇబ్బంది అనిపించినప్పుడు వాళ్ళని చంపడం, ఏదైనా జంతువు ఆకలి అయితే వేటాడటం. ఈ బోనాల పండుగ యాటలు కోసే తరుణం లేదు మన దగ్గర, వంటలు వండేది మాత్రమే, తీపి వంటలు లేదా పిండి వంటలే. అలా వచ్చినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే, అమ్మ ఆకలి తీర్చుకోవడానికి అడవిలో ఉంది కాబట్టి దొరికిన వాటిని చంపి తినే అలవాటు చేసుకుంది. కడుపు కోత అలా ఉంటుంది కదమ్మ. తిని అమ్మ ఏమైందంటే, అమ్మ ఈ యొక్క మాంసాహారానికి ఎక్కువ అలవాటు అయింది శరీరం. ఆ తర్వాత అమ్మ నల్లపోచమ్మ తల్లి, అక్కడ ఉన్న ఎర్రపోచమ్మ తల్లి ఇద్దరి వయసు ఒకటే ఉంటుంది, ఇద్దరు సేమ్ ట్విన్స్ అనమాట, సేమ్ ఫేస్ కదమ్మా. అప్పుడు ఇంకో ఏం చేస్తాడంటే, తండ్రి అమ్మకి పెళ్లి చేసే తరుణాన్ని చూస్తాడు పైన. చూస్తుంటే కింద ఉన్న వివరణ అందుతుంది, నీ స్వయంగా రక్తాన్ని పంచుకొని పుట్టిన నాకు పెళ్లి చేయకుండా నా తండ్రి శివుడు ఎర్రపోచమ్మకి చేస్తాడా అని ఆ వచ్చే పెళ్లి కొడుకుని చంపుతుంది. గావుకి పెట్టి పోతరాజు వచ్చి గొంతు కొరికేస్తాడు. అలా ఉన్న తరుణం ఒక కథల్లో బాగా వివరంగా ఉంటుంది. ఆ తర్వాత శివుడికి తెలుస్తుంది ఏంటి అలా ఇలా ఆపుతారని చెప్పేసి ఇంకో సంబంధాన్ని ఖాయం చేసుకుంటాడు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్తుందమ్మ. శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి రూపాన్ని నిల్చుంటుంది. అక్కడ శివుడు, ఇక్కడ శివుడే. వచ్చే వాళ్ళందరూ శివుడితో మాట్లాడుతుంటారు. ఈమె ఏం చేస్తుందంటే, లేదు నాకు ఇంకో బిడ్డ ఉంది, ఆమె పేరు నల్లపోచమ్మ తల్లి అని చెప్తుంటుంది. ఈమె అదేంది మీరు ఎర్రపోచమ్మ పెళ్లి చేస్తున్నారు నాదా, మీరు ఎన్ని రోజులు చెప్పలేదు, ముక్కోటి ఇలా వివరణ పోతుంటే ఈయన పైకి దిగుతాడు శివుడికి కిందికి వచ్చి. పెళ్ళి అంటే హడావిడి కదా. చూడగానే అందరూ అక్కడ ఒక శివుడు ఇక్కడ ఒక శివుడు, ఇదేం వివరణ అని చెప్తే అప్పుడు వచ్చేసి నేను గట్టిగా అడుగుతాడు, ఎవడెవరో నీవు మాయల మారి అని ఇలా కొన్ని గొడవలు జరిగితే నీవు గొడవని ఈమె రివర్స్ అడుగుతుంది. అడిగినప్పుడు ఇద్దరు భీకరంగా గొడవ పడతారు. గొడవ పడ్డప్పుడు నల్లపోచమ్మ తల్లి ఈమె అమ్మ కంటే ముందు శివుడు ఒక శక్తి ఇచ్చాడు కదా, సగం శక్తి నాలో నీకు వస్తుంది అని. అంతకు ముందుకు తండ్రి శక్తి ఇయ్యక ముందుకు కూడా ఆమె చౌడాలమ్మ తల్లి, అంటే ఆమె కూడా ఒక దేవత రూపం కదా. అమ్మ ఏం చేస్తుందంటే, తండ్రి యొక్క ఈ కుడి గుండె పైన ఎడమకాలు పెట్టేస్తుంది, అంటే తండ్రిని కింద పడేస్తుంది. ఆ ఓటమిలో తండ్రి కింద పడ్డప్పుడు త్రిశూలాన్ని తీసి ఇలా కొచ్చడానికి 14 చేతులు ఓపెన్ చేస్తుందమ్మ. ఆ యొక్క రూపాన్ని చూసి తండ్రి మెడలో ఉన్న ఆ సర్పం, ఆ యొక్క భీకరమైన నల్ల అమ్మ ఒకటిసారి నల్లపోచమ్మ తల్లి శరీరం ఎత్తుతుంది కదా, ఎత్తగానే అన్ని ఇంత ఉంటాయి అమ్మ బొబ్బర్లు శరీరం. తట్టుకోలేకుండా ఆ రూపాన్ని చూసి శివధాత్రి అంటారు, 2 పనులు వస్తాయి ఇక్కడ బయటికి వచ్చేసి. ఒకసారి ఆ త్రిశూలాన్ని ఇలా తీసినప్పుడు భయంతో వాసుకి, అంటే శివుడి మెడలో ఉన్న పాము పేరు వాసుకి, ఆ వాసుకి వచ్చి ఎడమకాలు చుట్టుకుంటుంది శివుడి మెడలో ఉన్న ఆ పాము. అంటే ఆ యొక్క భీకర రూపాన్ని చూసినప్పుడు తండ్రిని చంపదు. అప్పుడైనా ఎవరు నువ్వు చెప్పు నన్ను అని అడిగినప్పుడు తండ్రి కాలు తీసి తండ్రి కాళ్ళలో మొక్కి, నీవు కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో వదిలిపెట్టిన నల్లపోచమ్మని,
ఎర్రపోచమ్మని అయితే తీర్చావుగా, నేను కర్రపోచమ్మని అని చెప్పి అమ్మ పడ్డ ఆ తరుణం తండ్రి చాలా బాధపడతాడు. అయ్యో నేను చేసిన ఒక రూపం ఇలా ఉంది అని. అప్పుడు అమ్మని అదే పెళ్ళిలో విషయంలో వెనక్కి తీసుకొచ్చుకుంటాడు తండ్రి, అంటే ఇంటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన రోజు ఆషాఢ మాసం అమ్మ. అలా ఇంటికి తీసుకెళ్ళిన రోజే ఈ రోజు ఆషాఢ మాసంలో మనం బోనాల పండుగ మొదలు పెడతాం. తీసుకెళ్ళిన ఆ తరుణం అంటే చరిత్రలో చాలా పెద్దగా వెనక్కి వెళ్ళాం కదా. అప్పుడు అమ్మ ఎర్రపోచమ్మ తల్లిని నల్లపోచమ్మ తల్లిని ఇద్దరిని పిలిచి పార్వతీమాత సమక్షంలో మాటిస్తాడు, మీరు కారణ జన్మలు అయ్యడం వల్ల మీకు పెళ్ళిళ్ళు నేను చేయను, మీకు పూజలు పురస్కారాలు మావలి మీకు భూమండలంలో అందుతాయి, ఇకపైన మీకు అంగరంగ వైభవంగా పండగలు జరుగుతాయి అన్న ఆ తరుణం ఆషాఢ మాసంలో బోనాల పండగ రోజు. ఈ ఆషాఢం అనేది ఆ రోజు శివుడు నల్లపోచమ్మ తల్లిని ఇంటికి తీసుకెళ్లిన రోజు. ఆడపిల్లలు అందుకే ఈరోజు కన్న తల్లి కన్న తండ్రి ఇంటికి వెళ్తారు. అంటే ఆ రోజు శివుడు ఆయన యొక్క మంచి చెడు వివరణ తెలుసుకొని తీసుకెళ్ళిన తర్వాత అమ్మకి సహపంక్తి భోజనం పెడతాడు. సహపంక్తి భోజనం అంటే అమ్మ అందరినీ ఉంటారు కదా, వన భోజనాలు పెట్టి తర్వాత వాళ్ళకి కావాల్సిన విందు భోజనాలు ఏర్పాటు చేసిన తరుణమే బోనాల పండుగలో మనం వండుకుంటున్నాం వంటలు. అలా వండుకున్నప్పుడు అమ్మ ఒక కోరిక కోరుతుంది, ఈరోజు నీవు పెట్టావు తండ్రి ఇన్ని విందు భోజనాలు, కానీ నాకు మాంసాహారమే నా శరీరానికి జీర్ణం అవుతుంది అని అంటే తండ్రి ఆశ్చర్యపోతాడు. ఇన్ని రోజులు నా బిడ్డ కష్టపడ్డది అడవిలో ఉండి అని చెప్పినప్పుడు భూమండలం మీద నీకు కనీ విని ఎరగని రీతిలో పండుగ జరుగుతుంది. అప్పుడు ఇంటింటా నీకు అన్నీ కోసి పెడతారు, అది నీకే చెందుతుంది అన్న ఆ తరుణమే ఈ కోసే ఆటలు ఈ యొక్క కోడిలు మొదలైనాయి. ఈ తరుణం చాలా గొప్పది. అలా వచ్చి కిందికి వచ్చాము అన్నప్పుడు. ఇప్పుడు ఇదంతా జరిగింది దైవలోకంలో, శాసన గ్రంథాల్లో. కిందికి వచ్చినప్పుడు అమ్మ ఉన్న తరుణం ఏం చేసిందంటే, అడవిలో ఊర్లలో ఆ అమ్మని ఎవరు పట్టించుకోవట్లేదు. అమ్మ ఏం చేస్తుంది, ఒక మహమ్మారి ఈ చేతులు మొత్తం బొబ్బర్లు వచ్చేసి అమ్మవారు వచ్చింది అని అంటారు కదా, చికెన్ పాక్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఆ అమ్మవారిని తెప్పించేస్తుంది అందరి ఊరంతా. తెచ్చినాక ఒక మనవరాలని తీసుకొని పోతుంటే ఒక మనవడిని ఒక అమ్మని అడుగుతుంది, ఏమే నా కళ్ళు కప్పి నీ మనవడిని తీసుకెళ్తున్నావు కదా అని అంటే ఆవిడని చూసి చాలా భయంగా అదైపోతుంది. అదేంది ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఎవరమ్మా నీవు, చూడ్డానికి నీ రూపం ఒక రాక్షస రూపం ఉంది, అడవిలో మధ్యలో కూర్చున్నావు, నేనేదో నా మనవడికి ఈ మహమ్మారి సోకొద్దని నేను తీసుకుపోతుంటే నన్ను పట్టుకున్నావు అని అంటే నీకు చెప్తాను కానీ ఇక్కడికి రా అని చెప్పేసి ఆ మనవాడిని అక్కడ పెట్టి నా నెత్తిలో పేర్లు చూడు అని అంటారు. ఈ నెత్తిని ఈవిడ భయపడుతుంటుంది, నెత్తిలో నేను పోయి పేర్లు చూడకపోతే నన్ను చంపేటట్టున్నది, నేను తెస్తున్నది నా మనవాడిని అని చెప్పేసింది అని చెప్పి ఇలా నెత్తిని ఓపెన్ చేసి వెళ్ళినప్పుడు అమ్మ ఒక్కొక్క పాయకి ఇలా కళ్ళు తెరుచుకొని ఉంటుంది, కళ్ళు తెరిచి చూపిస్తుంటుంది. అంటే ఒక్కొక్క కన్ను ఒక్కొక్క భయంకరంగా ఇట్లా పెద్దగా తెరిచి చూడగానే భయపడిపోయి కాళ్ళ మీద పడుతుంది. అమ్మ నీ ఎవరు ఏం సంగతి అని అంటే, ఊరిలో ఉన్న మహమ్మారిని నేను తగ్గిస్తా, నేను చెప్పినట్టు చేయండి మీరు అని అంటారు. ఇంటింటికి వేపకొమ్మలు పెట్టండి, బెల్లం శాఖలు సిద్ధం చేయండి, పండగ ఆ డప్పు చప్పుళ్ళు చేస్తే నేను పొలిమేర దాటి ఊరిలోకి వచ్చి తగ్గిస్తాను అందరినీ అన్న ఆ తరుణం బోనాల పండుగ మొదలైన తరుణం మన దగ్గర. ఓకే, ఇది ఒక తరుణాన్ని తీసుకుంటే, ఇంకో తరుణం వ్యవసాయానికి సంబంధించి కోతలు జరిగిన తర్వాత ఈ జూన్ మాసంలో బాగా వర్షాలు రావడం వల్ల భూమి అంటే ధరణిమాతకి పూజలు చేయడానికని చేసుకున్న పండుగ కూడా ఇదే నెల అన్నమాట. అలా బోనాల పండుగకి భూమికి పూజ చేయడం మొదలయ్యారు. మీరు బాగా గమనించి చూస్తే బోనాల పండుగ నెక్స్ట్ డే అందరూ పచ్చగడ్డి తొక్కడానికని చెట్లలోకి వెళ్తారు. చెట్లలో వెళ్ళి ఆ వన భోజనాలు చేస్తారు, అక్కడే వండుకుంటారు కొంతమంది, లేదా తీసుకొని వెళ్తారు. ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర అమ్మ ఎల్లమ్మ తల్లి దగ్గర చాలా బలంగా వెళ్తారు చాలామంది. అలా వెళ్ళిన తరుణం అమ్మ పచ్చగడ్డిని ఎందుకు తొక్కాలి అని అంటే, ఆ రోజు మహంకాళి వచ్చేసి సాక్షాత్తు పచ్చగడ్డి తొక్కడానికి భూమి మీదకి ఆశీర్వదించడానికి దిగుతుంది నానుడి ఉంది. అలా వచ్చిన తరుణంలో ఇక్కడ 3 సందర్భాలు కుదిరినాయి. ఒకటి శివుడి యొక్క వివరణ, రెండోది నల్లపోచమ్మ తల్లి కింద పడిన బాధలు, మూడోది ఏదేదో శరీరంలో ఉన్న వ్యాధికి సంబంధించిన మహమ్మారి వివరణ. ఈ వివరణలో వచ్చిన తర్వాత ఇప్పుడు ఆషాఢ మాస ప్రత్యేకత ఈ సొసైటీలో ఇంకా ఎవరు గెలిచారు, ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అని అంటే అమ్మ, మన దగ్గర పూర్వం ఒక రాజు ఏం చేశాడు, గోల్కొండ కిల్లాలో పూజలు వివరణలు బాగా సంప్రదాయంగా చేస్తారు కదా వీళ్ళందరూ అని ఒక యుద్ధ సమయానికి వెళ్తున్నప్పుడు ఏం మొక్కాడంటే, యుద్ధం నుంచి నేను తిరిగి వస్తే అమ్మ ఈసారి విజయం సాధించి నేను నిన్ను అనుకున్న విధంగా పూజ చేస్తా, ఎలాగో నేను వీళ్ళందరూ నమ్మారు కదా అని. గోల్కొండ ఏంటంటే అమ్మది గొల్లకొండ, యాక్చువల్లీ గొల్లవాళ్ళ కొండ అని అంటారు. ఎందుకంటే ఒక గొల్లవాడు ఆ మేకల్ని తీసుకొని ఆ కొండ మీద తినిపించడానికి వెళ్ళినప్పుడు అమ్మ ఒకరోజు ఆ మేకలన్నీ ఒకటేసారి మూర్ఛ అంటే అనారోగ్యం కింద పడిపోయినాయంట. అదేంది అనారోగ్యం కింద పడిపోయినాయి అన్న తరుణాన్ని అమ్మ ఏం చేసింది, తెలివి అక్కడ కూడా దేవలోకంలో నిర్ణయాలు. ఈయన ఏమమ్మా, నేనే బతుకుతున్న ఈ పశువుల మీద వీటికే ఇబ్బంది జరుగుతుంది, నువ్వు నిజంగా దేవతవైతే ఈ రాయిని పెట్టి నేను పూజిస్తున్నా ఈ రోజు నుంచి నిన్ను,
నా మేకలన్నీ బాగుండాలి, నాకు మంచి పశు సంపద రావాలి అన్నప్పుడు ఆయన పెట్టిన బొట్టుని స్వీకరిస్తుందమ్మ. ఆమె జగదాంబికాదేవి. ఇప్పుడున్న ఆ విగ్రహం ఈయన గారు చేసిన ఘనకార్యం అనమాట. ఆయన ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని పెట్టి పూజించిన తర్వాత ఈ మేకలు ఆటోమేటిక్గా లేస్తాయి. లేచి మళ్ళీ మామూలుగా ఉన్న జీవనాభివృద్ధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన దాన్ని ప్రతిరోజు రావడం పూజించడం, ప్రతిరోజు రావడం పూజించడం చేస్తూ 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 ఈ మాట ఆ మాట ఆ రోజు కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు పాలిస్తున్నప్పుడు వెళ్ళింది. అంటే అప్పుడు వీళ్ళు ఉన్నారు కదా, వీరమణిలో వీళ్ళందరూ ఉన్నప్పుడు రుద్రమాదేవి కాలంలో ప్రతాపరుద్రుడు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ బోనాల పండుగ మొట్టమొదట మొదలైంది తెలంగాణ ప్రాంతంలో. ఎక్కడంటామో వరంగల్లో మొదలైంది. అప్పుడు అక్కడ ఒక దేవతని వీళ్ళు ప్రతి సంవత్సరం అమ్మకి బలి ఇచ్చారు. ఉగ్ర రూపంలో ఉండే ఆవిడ. ఎవ్రీ ఇయర్ ఆషాఢ మాసంలో చేసేవాళ్ళు. అక్కడ నుంచి ఏం చేశారంటే అక్కడ ఈ గొల్లకొండ విషయ వివరణలు వచ్చిన తర్వాత వీళ్ళు అక్కడ నుంచి వచ్చేసి ఆ పండుగని గోల్కొండలో చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే అది సంస్థానం అయిపోయింది. ఒకప్పుడు పాలించారు కదా అక్కడ నుంచి రాజులు. అక్కడ నుంచి ఏం చేశారు, పాటిస్తూ పాటిస్తూ పాలిస్తూ పాలిస్తూ ఈ ముస్లిమ్స్ రాజు ఎవరైతే ఉన్నాడో ఆయనకు కూడా ఆయన అనుకున్న రీతిలో విజయాన్ని సాధించేసి వచ్చినాకమ్మ ఆయన్నే పన్ను ఇచ్చేవాడంట. పండగ చేయండి మీరండి అంటే ఫండ్స్ ఇస్తారు కదా ఇప్పుడు పండుగలు చేయమని పెద్ద మనుషులు. అలా ఆయన ఫండ్స్ ఇచ్చి మొత్తం గోల్కొండను అలంకరించి ఆటలు, తర్వాత ఏదన్నా మీరు అమ్మవారికి పూజలు చేసుకోవాలి, డబ్బు చప్పుళ్ళు ఇవన్నీ ఇప్పుడు ఎలాగైతే వెళ్తుందో అదే అన్నీ ఆయన్నే స్వీకరించేవాడంట. ఈయన రాజులాగా పోయి వచ్చినప్పుడు అమ్మ ఆ విజయాన్ని గెలిచినప్పుడు బోనాల పండుగ చేసినప్పుడు ఈయనని స్వయంగా బోనాన్ని సమర్పించాడు. అక్కడ ఎలా సమర్పించాడంటమ్మా, ఈయన ముస్లిం రాజు అవ్వడం చేత ఆ మొహాన్ని చూయించడం కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉంటాయి సంస్కృతి అన్న ఆలోచనతో ఏం చేశారంటే దాన్ని మనం ఇలా బాగా గమనించే సేరా అంటారు. మీకు గుర్తుందమ్మా, ఘట్టం అంటాం. ఇలా ఇక్కడ నుంచి పూల దండలు ఇలా ఉంటాయి కిందికి మగవాళ్ళకి వేసుకుంటారు. ఈ పైన మన ముస్లిమ్స్ పెళ్లిలో చూస్తాం ఇలాంటిది. అలాంటిది ఆయన ఏం చేశాడంటే నెత్తి మీద బోనానికి సంబంధించిన అన్ని అమ్మకి ఇచ్చే నైవేద్యాన్ని పెట్టుకొని ఈ మొహం కనబడకుండా ఈ సేరా వేసుకొని వచ్చాడంట. వచ్చి అమ్మవారి విగ్రహం దగ్గర ఆ బోనం సమర్పించినప్పుడు అమ్మ కూడా నీవు చేసిన ఈ పండగ బిడ్డ ఇకపై ప్రతిసారి తెలంగాణలో జరగబోయే బోనాల పండగప్పుడు నా ఇంటికే మొదటి బోనం వస్తుంది అని చెప్పి ఆయన చేసిన పండగని మెచ్చింది జగదాంబికాదేవి. అలా గోల్కొండలో ఒక చరిత్ర మొదలైందమ్మా. అవును, ఫస్ట్ బోనం గోల్కొండలోనే స్టార్ట్ అవుతుంది. అది ఎందుకు అలా చేయడానికి గల కారణం ఏంటంటే ఆ రాజు మెచ్చిన పండగ. ఆ రాజు ఎలా చేశాడంటే అమ్మ పండగ పంచభూతాలు శాసించాయంట. ఆ పండుగ అంత ఘనంగా చేసిండంట పండుగ. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఒక పండుగ, 1 కోటి రూపాయలు ఉంటే ఇంకో పండుగ ఎలా చేస్తాం అంటే అంగరంగ వైభవంగా జరుగుతుంది కదా. ఆ అంగరంగ వైభవంగా చేసిన ఆ తరుణాన్ని అమ్మ నచ్చింది అనమాట. ఇకపై నేనే స్వీకరిస్తాను మొదటి భోజనం మీరు పెట్టింది అన్న మాటని ఇప్పటికీ పాటిస్తున్నాం మనం. అక్కడ జరిగిన ఇంకో విషయం, అక్కడ నుంచి ఒక కొంత మైళ్ళు దూరంలో అమ్మ ఇప్పుడు చూడండి సింహవాహిని అమ్మవారు లాల్ దర్వాజా దగ్గర ఉన్నారు. అమ్మవారు కూడా ఎలా, ఆ అమ్మవారు ఏంటంటే ఒకప్పుడు ఆ మూసీ నది ఉంది కదా పురాణపుల్లో తీవ్రంగా పొంగిందంటమ్మా వర్షాలు బాగా వచ్చి. ఆ పొంగిన ఆ తరుణాన్ని చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ఊర్లు, ఇప్పుడంటే ఇల్లు ఉన్నాయి కానీ ఒకప్పుడు అన్ని గుడిసెలే కదమ్మా, అన్నీ కొట్టుకుపోయి చర్మం ఒక్కొక్కరికి ఇంత లాము దద్దులు వచ్చేసి చర్మ వ్యాధులు బాగా ప్రబలితే ఈ రాజు ఏం చేశాడంట ఒక బంగారు చాట తీసుకొని, బంగారంతో ఉన్న చాట దాంట్లో జరి, బంగారు జరి అంటారు చీరలు, ఆడవాళ్ళు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. బంగారు జరితో చేసిన చీర, ముత్యాల హారం తీసుకొచ్చి ఆ పొంగుతున్న వర్షంలోనే ఆయన వచ్చి వదిలిపెట్టాడంటమ్మ. నిజంగా నీ ఉన్నావని ఉంటే, ఒకవేళ నిజంగా ఒక దేవతవి నువ్వు ఇక్కడ ఉంటే ఇంతటి కుంభపుష్టి వర్షాన్ని ఒక భూకంపంలా వచ్చింది, దాన్ని ఆపాల్సిందిగా కోరుతున్నాము అని అంటే అమ్మ ఏం చేసింది, దాన్ని అలానే వదిలేశాడు ఆ మూసీ నదిలో. మూసీ నదిలో ఆ బంగారంతో ఉన్న వస్తువులన్నీ వదిలేసినాకమ్మ స్వయంభుగా వెలిసిన విగ్రహమే ఇప్పుడు సింహవాహిని. ఇప్పుడు ఆవిడ స్వయంభు విగ్రహం. అది ఆవిడని అప్పటి నుంచి కొలుస్తున్నాం. ఆమె అక్కడి నుంచి ఆ వర్షాన్ని ఆపి వ్యవసాయాన్ని మంచి చెడు నిర్ణయం తీసుకొని వచ్చిన విగ్రహం ఇప్పటికీ స్వయంభు విగ్రహము సింహవాహిని అమ్మవారు. మీరు వీళ్ళు చూడవచ్చు ఎప్పుడైనా వెళ్తే. ఆమె ఉండే రూపం కూడా శాంతరూపమై కూర్చొని ఉంది, అందరినీ కాపాడుతుంది. అలా రాజు గెలిచిన ఒక తరుణం. ఆయన కూడా అక్బర్ గారు పేరు మీకు గుర్తుండే చరిత్రలో రాసింది. ఇలా ఇద్దరి విషయం జరిగితే మహంకాళి అమ్మవారు ఇక్కడ వచ్చేసి ఉజ్జయిని మహంకాళి. కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే అమ్మ ఇక్కడ కూడా మన దగ్గర ఒక వ్యాధి బాగా వచ్చినప్పుడు ఆయన ఉజ్జయిని మహంకాళిలో పనిచేస్తున్న ఒక సైనికాధికారి ఆర్మీ ఉంది, అందులో చేసి మా ఊరిలో ఈ విధంగా జరుగుతుంది తల్లి, నువ్వు నిజంగా ఉంటే. ఉజ్జయిని మహంకాళి ఏంటంటమ్మా అమ్మవారి యొక్క మొహం పట్టిన ప్రాంతం. అది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి, మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది కదా తల్లి. అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టాడు ఆయన. ఇప్పుడున్న విగ్రహం కూడా ఆ విగ్రహమే అమ్మవారికి. అలా పెట్టిన తర్వాత ఇక్కడ రోగాలు తగ్గి అందరూ సువిశాలంగా ఉన్నాక ప్రతి ఆషాఢ మాసంలో చేసే పండుగ బోనాల పండుగ రోజు అమ్మకి ప్రత్యేకంగా అందిస్తారు. ఇలా 3 చరిత్రను రాసి ఉన్న భాగ్యనగరం అమ్మ ఇది.
అలాంటి ఈ 3 చరిత్రల్లో చేసే పండగకి ఇతిహాసాలు శాసన గ్రంథాల్లో శివుడిచ్చిన ఒక వరం అమ్మకి, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా నీకు జరుగుతుంది. అలా వచ్చిన ఈ తరుణం బోనాల పండగకి మీరన్న చరిత్రలో ఉన్న వివరణ తల్లి. బోనాలు అంటే గోల్కొండ కదా, గోల్కొండలో ముస్లిమ్స్ వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది, అది ఎందుకని? ఇప్పుడు పాత్రలో మనం అడిగిన విషయం ఏంటంటమ్మా, ఆయన గారు ఒక రాజ్యాన్ని కోల్పోయాడు. అంటే అప్పట్లో యుద్ధాలు చేయాలంటే ఢిల్లీకి కానీ వేరే రాష్ట్రాలకు వెళ్ళేవాళ్ళు, అంటే రోజుల తరబడి ప్రయాణాలు, అలా ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ఒంటెల ప్రయాణం చేసేవారు. ఆయన అప్పటికి 2-3 సార్లు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కుతుబ్షాహీ వంశస్థుల్లో ఈసారి నేను తిరిగి వస్తానో రానో నాకు తెలీదు, యుద్ధానికైతే వెళ్తున్నానమ్మా, ఒకవేళ నీవు నిజంగా ఉన్నావని నిర్ణయించి నాకు చెప్తే నేను రాకపోయినా నా రాజ్యాన్ని కాపాడాలి మీరు అని ఆయన తపస్సు చేసిన రోజు అమ్మ ఆయన కలలో కనబడి చెప్పిందంట, ఒక పసుపు రూపాన, అంటే ఒక చిన్న రూపం కనబడి, బిడ్డ నీవు వెళ్ళి తిరిగి వచ్చేవరకే నీ రాజ్యాన్ని నేనే చూసుకుంటాను, అనుకున్న విజయాన్ని సాధించేసి తిరిగి వస్తామని అన్నప్పుడు ఈయన అపనమ్మకంగానే వెళ్ళాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఆయన రుజువులోకి రాలేడు, ఓడిపోయాడు కదా. ఈయన ఒక 6 నెలల వ్యవధి యుద్ధం చేసేసి యుద్ధాన్ని గెలిచి వచ్చాడు. గెలిచి వచ్చిన తర్వాత ఆ అమ్మవారి ముందే తలబెట్టి మొక్కి, అమ్మ నీవు రుజువు చేసా ఉన్నావని కాబట్టి నేను వేరే మతస్థులు అన్న ఆలోచన చేయకుండా మానవత్వాన్ని విలువిస్తాను. ఒకప్పుడైతే ముస్లిమ్స్ తర్వాత వేరే జాతులు అని ఇలా లేవు కదమ్మా, కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతా ఒకటే మాది. ఈ మధ్య కాలంలో ఈ ప్రాచుర్యత పొందింది కదా. అలా ఆయన చెప్పిన ఆ మాటని అమ్మ విని, అమ్మ ఇచ్చిన ఆ మాటని గెలిపించినందుకు ఆ బోనం రాను 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 ఇప్పుడు తగ్గిపోయింది. ముస్లిమ్స్ బోనాన్ని ఎక్కించట్లేరు ఇప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఎక్కించాడు, ఆయన పాటించండి మీరు అని చెప్పేశాడు, అంటే రాజా ఆజ్ఞ ఇచ్చేశాడు, ఇకపై మీరు చూడండి అని. అలా ఆజ్ఞని పాటిస్తున్న బోనమే ఇప్పుడు మనం సేరా వేసుకొని బోనాలు వస్తాయి ఇక్కడికి. మీరు గమనించండి, 6 గంటలకు ఒక బోనం వస్తుందమ్మా. నేను కన్నుల పండుగ చూసిన బోనం అదొక్కటే, ఎందుకంటే నేను బోనాల పండుగకు నేను ఎల్లుండి వెళ్తాను, నాకు ఆహ్వానం ఉంది. కంటిన్యూ నేను ఆడ 5-6 వీక్స్ వెళ్తాను. అక్కడ ఒక బోనం వస్తుంది తల్లి 5 నుంచి 6 గంటలకి, మంచి అసలు గుర్రాల మీద వస్తుంది. ఆ బోనం కూడా రావడం కూడా చాలా బలంగా వస్తుంది. 3-4 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ మొత్తం లాక్ అయిపోతుంది. ఆ బోనము ఒక అర్ధనారీశ్వరి ఎత్తుకొస్తుంది, ఇక నెత్తి మీద పెట్టుకొని వస్తుంది అమ్మ. నెత్తి మీద పెట్టుకొని ఆమె చూడడానికి కూడా దేవత స్వరూపంలాగా కనబడుతుంది. ఆవిడ రావడం కూడా పెద్ద దాని మీద రథం మీదే వస్తుంది. వచ్చి ఆ బోనాన్ని దింపినప్పుడు ఇంకొక వ్యక్తి దిగుతాడు కిందికి. ఆ వ్యక్తి దిగేటప్పుడు ఆ బోనం ఎలా ఉంటుంది అంటే అమ్మ, ఇక్కడ నుంచి అంతా సేరా ఉంటుంది, మొత్తం పూల దండే ఉంటుంది, మొత్తం ఇక్కడ దాకా పూలే ఉంటాయి ఆయనకు మొత్తం. ఆయన ఆ బోనాన్ని ఇలా పట్టుకుంటాడు తల్లి పైకి. పట్టుకున్నప్పుడు ఈ బోనం చుట్టూ 5 దీపాలు ఉంటాయి, 1, 2, 3 అని బోనం చుట్టూ ఉంటాయి. అంటే ఇనుపదంతో చేసింది ఇలా ఉంటుంది, అఖండ జ్యోతులు ఉంటాయి 5. ఆ బోనాన్ని చూడాలమ్మా, ఎంత వివరంగా వస్తుంది అంటే ఆ బోనం కూడా హైదరాబాదులో పుట్టినందుకు ఎంతో పుణ్యమైంది అనిపిస్తుంది ఆ బోనం చూసినప్పుడు, తెలుసాము. అసలు రావడం కూడా చాలా స్పెసిఫిక్గా వస్తుంది ఆ బోనం. సెక్యూరిటీ కూడా అమ్మ మార్నింగ్ నుంచి అలర్ట్ గారు, అది వచ్చినప్పుడు అలర్ట్ అయిపోతారు ఎక్కడదక్కడ. ఈసారి గమనించి చూడండి, ఆ బోనానికి 5 దీపాలు వెలిగిస్తారు అమ్మవారి ఆ మొదటి గేటు కాడికి రాగానే పోతరాజులు కూడా ఇంత ఎత్తుకుంటారు, వాళ్ళు దిగుతారు. 11-12 మంది వెళ్తారు, బలంగా దిగుతారు. దిగేసి వెనక నుంచి ఈయన, ఆ తర్వాత అమ్మ బోనం తీసుకొని వస్తారు. చాలా చాలా వివరంగా జరుగుతుంది. ఆ రాజు ఆజ్ఞించాడు, ఆ రాజు నమ్మిన పంతులు కావచ్చు వీళ్ళు, లేదా ఆ రాజు యొక్క మంచి మనుషులు కావచ్చు, ఆ రాజే మరో జన్మలో ఈ విధంగా పుట్టి ఉండవచ్చు కదా. ఆ విధంగా బోనాన్ని తీసుకెళ్తున్న ఆ తరుణం ఈ భాగ్యనగరానికి ఎంత కళ వస్తుంది. అలాగే సింహవాహిని అమ్మవారి రూపంలో కూడా అక్కడ అంగరంగ వైభవంగా ఏనుగు పైన అమ్మని తీసుకొచ్చే తరుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఏనుగు లేదు, చనిపోయిందని గత 2-3 సంవత్సరాల్లో విన్నాము. అలా అమ్మవారి ఊరేగింపు ఏనుగు మీద జరిగేది అక్కడ. ఇక్కడ ఉజ్జయిని మహంకాళిని కూడా అదే జరుగుతుంది, ఏనుగు తీసుకొస్తారు కదా. ఇంతటి వివరంగా ఉంటుంది. మా గజవాహనుడిపై అమ్మ మహంకాళి రూపాన్ని ఎత్తుకొని అక్క చెల్లెలందరూ వచ్చేసి ఆ పండుగ చేస్తున్నప్పుడు ఈ యొక్క మేళాలు, తర్వాత ఆడపిల్లలందరూ వచ్చి బోనాలు సమర్పించే తరుణం మన దగ్గర కన్నుల పండుగ. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు ఆ రోజు ఇచ్చిన ఆ మాట కోసం భూమండలానికి వచ్చి చూస్తారు వీళ్ళని, నా పిల్లలు పండుగ ఎలా చేసుకుంటున్నారు అని. ఈ పండుగ వచ్చి అక్కా చెల్లెలని, 7 అక్కా చెల్లెలది, ముత్యాలమ్మది, నల్లపోచమ్మ తల్లిది, ఎర్రపోచమ్మ తల్లిది, సరస్వతి మాతది, తర్వాత కట్టమ్మైసమ్మ తల్లిది, పెద్దమ్మ తల్లిది, సంతాన లక్ష్మమ్మది, లక్ష్మీమాతది. వీళ్ళ పండుగ ఇది. ఈ 7 రక చెల్లెల పండుగనే. నువ్వు ఎక్కడ వెళ్ళి వేప చెట్టుకు పెట్టి బొట్టు పెట్టినా సరే ఈ 7 వచ్చి స్వీకరిస్తారు. ఈ పండుగ వచ్చేసి నల్లపోచమ్మ తల్లి శ్రీకారం చుట్టుకున్న పండుగ ఇది. ఆవిడ రూపం ఇప్పటికి కూడా నల్లపోచమ్మ తల్లి రూపమే దేవాది దేవతలు ఎత్తుతారు. అమ్మ అగ్గిలో పుట్టింది కదా, ఆ అగ్గిలో పుట్టినందుకే అమ్మ విలువ. ఏ దేవత శరీరాన్ని ఎంచుకొని రాక్షస సంహారణ చేయాలన్నా నల్లపోచమ్మ తల్లి రూపాన్ని ఎత్తుకుంటారు. అందుకంటే అంతటి ఉగ్ర రూపం అమ్మది. శివధాత్రి అంటే 2 దంతాలు ఉండి
ఆ అమ్మ యొక్క రూపమే భయంకరంగా, దేవతలు కూడా భయపడే రూపం అనమాట. అలా జరుగుతున్న పండుగ చరిత్రలో ముస్లిమ్స్ యొక్క పాత్ర చాలా గొప్పదమ్మా. ఇప్పుడు ఈ పాత్రలో మీరు చూడాల్సింది ఏంటంటే ముస్లిమ్సా హిందువా కాదు, ఇంకా సాంప్రదాయాన్ని కాపాడుతున్నాం, మనల్ని మనం చూసుకోవాలి. అప్పుడు చేసిన తరుణాన్ని ఇంకా పాటిస్తున్నాం. 18వ శతాబ్దంలో నుంచి ఇంత అంగరంగ వైభవంగా జరుపుకొచ్చింది. అంతకుముందు పండుగలు జరిగేటి కానీ ఇంత వైభవం రాలేదు మన దగ్గర. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ, బోనాల పండుగ అనేది ఊరికి వచ్చిన పండుగ కాదు. ఎంతోమంది త్యాగాలు చేశారు. చూసారుగా, 3 వ్యక్తులు 3 గుడిల దగ్గర త్యాగాలు. అక్కడ కుంభవృష్టి ఆపాలని, ఇక్కడ రాజ్యం ఓడిపోకూడదని, ఇక్కడ రోగం తగ్గాలి అని, ఇలా చేసిన పండుగలు తల్లి ఇవన్నీ. ఊరికే రాలే భాగ్యనగరానికి, తెలంగాణకి బోనాల పండుగ. కొంతమంది శ్రావణ మాసంలో చేస్తారు, వాళ్ళ వివరణ కూడా. శ్రావణ మాసంలో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కువ జరుగుతాయి. బోనాలు ఎక్కేది సేమ్ దేవతలకే కదా, శ్రావణ మాసంలో వేరే దేవతలకి ఎక్కువ. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తేదీలు నక్షత్రాలు తీసుకుంటారు తల్లి. ఆషాఢ మాసం మన దగ్గర మంచిది కదా బోనాల పండుగ. ఇదే ఆషాఢ మాసం వేరే వాళ్ళ దగ్గర అరిష్టం అనుకుంటారు, అందుకే శ్రావణ మాసంలో చేసుకుంటారు. ఏ మాసంలో చేసినా ఎక్కేది తల్లికే కదా. అవును, ఇలా వచ్చిన ఆ పండగ వివరణ అమ్మ. బోనాల పండగ అనగానే ఆడపిల్లలు కానీ పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళే బోనం ఎత్తడం కానీ వాళ్ళే చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు స్వామి? వాళ్ళే ఎందుకు ఎత్తాలా? వాళ్ళకి ఎందుకు కూడా ప్రత్యేకత ఉంటుంది? ఆడబిడ్డలకి ప్రత్యేకత తెలంగాణ రాష్ట్రంలో మనం మాట్లాడితే అమ్మ, శివుడు ఆ రోజు అమ్మని తీసుకెళ్ళిన రోజు ఆషాఢం కాబట్టి ఇప్పుడున్న ఈ సమాజం కూడా ఆషాఢ మాసంలో ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారని కూడా తెలియదు ఇంటికి. అయితే అప్పుడు తండ్రి తీసుకువెళ్ళిన రోజు ఆషాఢ మాసం కాబట్టి ఇప్పట్లో అదే రూటు అదే యొక్క వివరణని పాటిస్తున్నాం, అంటే ఆచారం. ఇప్పుడు ప్రత్యేకంగా ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆషాఢ మాసంలో గత 100 సంవత్సరాల నుంచి ఎందుకు ఆడపిల్లలు ఎందుకు వస్తున్నారు ఇంటికి అని అంటే ఏప్రిల్, మే, మ్యాక్సిమం జూన్ అమ్మ. ఎక్కువగా చూస్తే పెళ్ళిళ్ళు జరిగే తరుణాలు, హెవీగా పెళ్ళిళ్ళు అయితే కదా ఈ 3 నెలల్లో, ముహూర్తాలు కదా, కొత్త వధూవరులు ఉంటారు కదా. జూన్ అంటే సహజంగా చూస్తే వర్షాలు పడతాయి బాగా. ఈ కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని చూసుకుంటూ కూర్చుంటే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? అందుకని కొత్త పెళ్ళి అంటే ఎవరికైనా ముచ్చటగా తల్లి. పైగా వర్షాకాలం అంటే అందరు భార్య భర్తలు కొద్దిగా దగ్గరకు ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఈ కొడుకు కోడల్ని చూసుకుంటూ కూర్చుంటాడేమో అన్న ఆలోచన ఒక పెద్ద మనిషి ఏం చేసిందంటే, ఇలా అయితే వీడు వినడు, ఎలా చెప్పినా ఆడపిల్ల పెళ్లి చేసుకున్నాడు కాబట్టి భార్య పైన హక్కు ఉంటుందని నాకు ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడు రాత్రి కలలో కనబడి ఏం చెప్పాడంటే, అత్తగారి మొహం కోడలు చూస్తే అరిష్టం అని చెప్పి ఆ మాటని మెల్లిగా తీసుకొచ్చి వదిలిపెట్టింది సమాజంలో. ఇప్పుడు నిజంగా ఏంటంటే మగపిల్లగాడు వ్యవసాయం అవసరం కదా అక్కడ, ఆ నాగలి తీసుకొని ట్రాక్టర్ కానీ ఇంకేదైనా చేయడానికి. అలా వస్తూ వచ్చిన విషయంలో మగపిల్లగాడు వ్యవసాయానికి నిజంగా అవసరం అని చెప్పేసి ఆడపిల్లని పంపించే తరుణం అత్తమోహం చూడొద్దు కోడలన్న నానుడి వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్లో అయితే వ్యవసాయం చేయట్లేదు కదా ఎవరు. మరి వీళ్ళు ఉన్న ఆ పాపము, ఆ తర్వాత ఆ అరిష్టం చుట్టదు. ఒకప్పుడు వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద మనిషి నిర్ణయించిన నిర్ణయం ఇదమ్మా. నిజంగా ఒకప్పుడు నా తండ్రి నల్లపోచమ్మ తల్లిని తీసుకుపోయినప్పుడు కూడా వ్యవసాయమే. అమ్మ కష్టాలు పడ్డది, నా బిడ్డకి నేను భోజనాన్ని అన్నింటినీ ఇప్పటి నుంచి మంచిగా పెడతానని స్వీకరించిన రోజే. అంటే అమ్మ నాన్నల దగ్గరికి ఒక బిడ్డ వెళ్ళిన రోజు ఆషాఢ మాసం. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేసింది కూడా ఏంది, ఇండైరెక్ట్గా చేసినా డైరెక్ట్గా చేసినా అయితే తల్లి దగ్గరికి అయితే బిడ్డల్ని పంపించేసింది కదా. పంపించినప్పుడు ఇంటి ఆడపిల్లలే బోనాన్ని ఎత్తాలనేది ఎందుకు వచ్చింది? పంట పొలాలు తీస్తారు కదా తల్లి, తీసేసినాక జూన్లో కొత్తగా నారు వేయడం, వ్యవసాయం పనులు చేయడం జరుగుతుందంటే పనులు ఒకప్పుడు ఏంటంటే ఆడపిల్లకి కూడా సమానంగా పంచే హక్కులు ఉండే మన దగ్గర. ఇప్పటికి కూడా కొన్ని ఇచ్చారు, 25%, 50% అని. కానీ ఇవన్నీ లేవు ఒకప్పుడు. ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పంచుకోవాలి, తినాలి, ఉండాలి, వ్యవసాయము, పప్పు ధాన్యాలు అంతే. అన్న చెల్లెళ్ళ మధ్యలో అత్తగారింటికి చెల్లిని పంపినాకమ్మ సంవత్సరం వీళ్ళు ఏదైతే కోతలకి వెళ్ళి తీసుకుంటున్న వ్యవసాయానికి సంబంధించిన ధాన్యాలు ఉంటాయి కదా, అదేం చేస్తారంటే అమ్మగారింటికి నుంచి అత్తగారింటికి చెల్లె యొక్క వాటా ఇచ్చేవాళ్ళు వీళ్ళు. ఈ చెల్లె వాటా ఏంటంటే అత్తగారికి నచ్చకపోయేది. ఇదేంటి వాటా అని చెప్పి ప్రతిసారి ఇంటికి వస్తున్నారు, 7-5 ఎద్దుల బండిలు వేసుకొని వచ్చి ఆ ధాన్యాన్ని అంత ఇస్తున్నారు, మా దగ్గర లేదా అన్న చిన్న మనస్పర్ధలు ఈ అన్నదమ్ములు చెల్లెని దూరం చేస్తాయి అనమాట. అంటే అక్క కూడా ఉండవచ్చు అక్కడ. అలా దూరం చేసిన ఆ తరుణం ఏమవుతుందంటే అమ్మ, ఆ పెనిమిటి, ఆ అత్తమామలు ఈ అన్నదమ్ములని ప్లస్ ఈ చెల్లిని తక్కువ అంచనా చేస్తారు. వేసేసి మీరు పంపించకూడదు అని చెప్పేసి గుమ్మం దగ్గర నుంచి రిటర్న్ పంపిస్తారు. అంటే వెనక్కి చెల్లి కూడా ఏమీ అనలేక ఏం చెప్తుందంటే అమ్మ, అన్నయ్య మీరు అలా చేసి ముందుకు రాకండి, అత్తామామలకి మీ విలువ తగ్గే అవకాశం కనబడుతుంది అన్నప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డప్పుడు పరమాత్ముడు అయితే ఉంటాడు కదా పంచభూతాల్లో, వీళ్ళకి ఈ ప్రేమ విలువ
ఈ అన్నదమ్ముల యొక్క పంపుడు కార్యక్రమం అంటే ఈ ఒకరికొకరు ఇష్టంగా తినుకునే ఆ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ వివరణ తెలిసేలా చేయాలి అని చెప్పేసి ఆ ఊరిలో ఈ బిడ్డని ఏ ఊరికైతే ఇస్తారో ఆ ఊరిలో కుంభండ ఎక్కడ లేని నష్టం, వర్షం రాదు. కొన్ని 2-3 సంవత్సరాలు ఎదురు చూస్తారు వర్షానికి, 5 సంవత్సరాలు అయిపోతుంది. 5 years తర్వాత వీళ్ళ దగ్గర ఉన్న నాణ్యాలు ధాన్యము తర్వాత ఉండే అంటే అన్నీ స్టోర్ చేసుకుంటారు కదా, అన్నీ అయిపోతాయమ్మ. ఈ 6వ సంవత్సరం వర్షం పడకపోతే మాత్రం చావే వాళ్ళకి. అలాంటి తరుణంలో ఇంకా వాళ్ళకి తెలిసిపోతుంది ఇక వర్షం వచ్చే అవకాశం కనపడతలేదు, మళ్ళీ మొదలవుతుంది ఇక జూను వచ్చిన రోజులు అన్న ఆ తరుణాన్ని చూసి ఆకలి తట్టుకోలేక లోపల ఉన్న ఆ బాధని చెప్పలేక ఆ ఎమోషన్స్ తీసుకొచ్చి చెల్లిని తీసుకొని వస్తారు అమ్మగారింటి కాడికి. ఏమని, అమ్మా మేము ఆ రోజు చేసిన తప్పుని పొరపాటుని మన్నించి మీ అన్నలకి కబురు పంపండి, వరి తర్వాత ధాన్యం ఇంట్లోకి సరుకులకి అవసరం పడే అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పినప్పుడు వీళ్ళ అత్తమామలు పెనిమిటి ఈ బిడ్డని తీసుకొని అమ్మగారింటికి వెళ్తారు. అమ్మగారి ఇంటి లోపటికి కూడా వెళ్ళారు వీళ్ళు గుమ్మం నుంచి వీళ్ళని వెనక్కి పంపించారు కదా, ఆ గుమ్మం దగ్గరే అత్తామామలు నించొని ఈ బిడ్డని ఇంట్లోకి పంపుతారు. పంపితే వాళ్ళు హడావుడిగా వస్తారు, అమ్మ చెల్లి అక్క ఇంటికి వచ్చారు, ఏమైంది, ఎప్పుడు రాంది అని అందరూ గాబరాగా అడుగుతున్న ప్రశ్న, ఏదైనా తక్కువ జరిగిందా, మేమున్నామన్న సంగతి మర్చిపోయారా మీరు, ఏం జరిగింది అంటే అప్పుడు ఆవిడ ఏడ్చి ఇలా ఒడి పడుతుందమ్మా గట్టిగా, అన్నయ్య నా ఒడి నింపండి, నాకు వరి బియ్యం కావాలి అని అంటది. వరి బియ్యం కాస్త వడి బియ్యం అయింది ఈరోజు. అంటే అప్పట్లో ఆ వడి వచ్చిన బియ్యం ఈరోజు వడి బియ్యం. ఆడపిల్లలు ఇప్పుడు బాగా గమనించమ్మా, ఆ వడి బియ్యం కోసం కొట్లాడతారు, అవును, ఏడుస్తారు, అవును, పోసావా నింపావా ఏం చేసావు నిన్ను ఒక వడి నింపమన్నా అని గడపల్లో వచ్చి ఏడుస్తారు. అయితే కొంతమంది మేనమామలు బాబాయిలు తల్లిదండ్రులు కూడా ఇష్టంగా ఏమి మెల్లిగా తీసుకొచ్చుకొని చేస్తాంలే ఒక 10,000 5,000 అప్పు చేసైనా అని చెప్పేసి ప్రేమగా తెచ్చుకుంటారు లోపలికి. అలా వచ్చినప్పుడు చెల్లి పలికి ఏంటంటే అమ్మ నా పెనిమిటి సిగ్గుతో రాలేక పొలిమేరలోనే ఆగిపోయాడు అన్నయ్య అంటే ఆ రోజు అవమానపరిచారు కదా, నా అత్త మామలు కడప బయటే ఉండిపోయారు, కడప లోపలికి రాలేకపోతున్నారు, మీరు పిలిస్తే నా వడి నింపితే నేను వెళ్ళి ఊళ్ళో మీరన్న వివరణ గెలుస్తామన్నప్పుడు లేదు బావని నమ్మనండి, అత్త మామల్ని ఇంట్లోకి పిలిచి వడి నింపి వాళ్ళందరికీ కాళ్ళు మొక్కి ఒకవేళ బట్టలు పెట్టే కార్యక్రమం ఇప్పుడు పెడుతున్నారు, అప్పుడంతా వరి అనేది ముఖ్యమైన ఉద్దేశం కదా, అవన్నీ నింపేసేసి మళ్ళీ బయలుదేరుతాయి ఆ 5 ఎద్దుల బండ్లు. ఆ 5 ఎద్దుల బండ్లలో మళ్ళీ వడి బియ్యమే మొక్కుతారు. అంటే పంచుకున్న బియ్యం చెల్లి కోసం తీసి పెడతారు కదా, ఆ బియ్యం మళ్ళీ ఈ పొలిమేర నుంచి ఇంకో ఊరు పొలిమేర దాటిన తర్వాత ఆకాశవాణి వినబడుతుంది. ఎక్కడైతే ప్రేమల విలువలు ధర్మానికి సంబంధించిన వివరణలు మీరు చేయలేరో అదే ఇంటి నుంచి మీకు ఆ ఆడపిల్లకి వాళ్ళు పెట్టింది పెట్టుపోతలు కాదు, ప్రేమలు అభిమానాలు అన్యోన్యతలు. అలాంటి విషయాన్ని మీరు నోటికొచ్చిన ముద్దని కాలితో తన్నుకోవడం వల్లే ఆ ముద్ద ఈరోజు మళ్ళీ మీకు కడుపు ద్వారా నోటికి వచ్చిందని చెప్పిన తరుణమే వడి బియ్యం. ఆ వడి బియ్యం కార్యక్రమాన్ని చేయడానికి మీరన్న ఆ బోనం ఆ ఆడపిల్లలతో ఎత్తిస్తారు. ఇంటికి వస్తే పిలిచి చెల్లెల్ని అక్కల్ని పిలిచి, ఇంటి ఆడబిడ్డ కదమ్మా కాబట్టి ఈ ఆడబిడ్డ ఎత్తుకుంటే ఆ ఆడబిడ్డ నల్లపోచమ్మ మాంకాళి ఆ అమ్మలందరూ సాక్షాత్తు ఇంటికి వచ్చినట్టు. ఎందుకంటే ఆ రోజు తండ్రి తీసుకెళ్ళాడుగా నల్లపోచమ్మ తల్లిని, అలా ఆ తల్లిని ఇంట్లోకి వచ్చారు అనే విషయాన్ని బోనం ఆడపిల్లలే ఎత్తాలి అని అంటూ ఉంటారు. అది నిజమే కదా. ఆ రోజు గొప్ప కార్యక్రమాలు ఈ రోజు మనం తెలియకుండా పాటిస్తున్నాం. అదే మన సంస్కృతిలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు భార్యలు ఎత్తుతారమ్మా, ఎత్తరని కాదు, బిడ్డలు ఎత్తుతారు, ఎత్తరని కాదు, చెల్లెలు ఎత్తుతారు, అందరూ ఎత్తడమే కదా పండగ అంటే. మరి అలా వచ్చిన ఈ తరుణమే ఎందుకు ఎత్తుతారు అన్న వివరణ కొంచెం డీప్గా వెళ్ళాల్సి వచ్చింది. వడి బియ్యం అనేది నేను గతంలో 1 hour చెప్పాను, కానీ ఈ రోజు బోనాల పండుగలో వడి బియ్యం అనే ప్రత్యేకత రావడం నిజంగా చాలా మంచిది. మొదలైంది కూడా అక్కడి నుంచే, బోనాల పండుగలో నుంచే మొదలైంది ఈ వడి బియ్యం. స్వామి, ఇప్పుడు బోనం ఎత్తుకునేది మనము దానిలో ఉండేది ఆహారం కదా, నెత్తిపైన ఎందుకు ఎత్తుకోవాలి? ఇతిహాస పురాణాల్లో శాసన గ్రంథాల్లో వరి అనేది ఒక బియ్యానికి సంబంధించింది కదమ్మా. అయితే వడి బియ్యం వండినప్పుడు వేడిగా ఉండే ఆ తరుణం. ఒక తల్లి బోనాల పండుగ అంటే చూడమ్మా, కొత్త బట్టలు కొంటారు,
నాకు తెలిసే షాపింగ్స్ చాలామంది మొదలు పెట్టారు. నిన్న నుంచి చాలామంది అడుగుతున్నారు. నేను కూడా కొంతమందికి కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాను. అలా అడిగారు నన్ను కూడా 2-3 అడిగితే నేను కూడా సరే ఈ ఆదివారం తర్వాత వెళ్ళేసి రండి అని చెప్పాను. కొంతమంది కమ్మలు కొనుక్కుంటారు, కొంతమంది గాజులు కొంటారు, కొంతమంది దుస్తులు కొనుక్కుంటారు. పండుగ అన్నప్పుడు అలా ఓ నెల రోజుల నుంచి హడావిడి మొదలవుతుంది మన దగ్గర సహజంగా. మీరన్న బోనానికి సంబంధించిందంటే ఒకప్పుడు గ్రామ దేవతలు ఉండేవాళ్ళు తల్లి. గ్రామ దేవతలు అంటే ఒకే దేవత ఉండి ఊరంతా బోనం వచ్చేది. మీకు కూడా ఇప్పుడు కొన్ని ఏరియాలో చూస్తాం. హైదరాబాద్లో అలా కనబడకపోవచ్చు కానీ ఊర్లలో ఒకేసారి బోనం ఎత్తుతారు. అక్కడ ఒక అతను కూర్చుంటాడు గుడి దగ్గర, మైకులో అరుస్తూ ఉంటాడు, అమ్మ అందరూ 6 గంటలకు 4 గంటలకు బోనాలు తీసుకొని వచ్చేయాలి, ఆలస్యం చేయొద్దు అని చెప్పి ఇట్లా అంటుంటారు. అందరూ ఒకటేసారి వస్తారు బోనాలకి. ఒకప్పుడు అలానే వచ్చేటి బోనాలు కూడా. వచ్చినప్పుడు ఏమవుతుండే అంటమ్మా, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు లేకపోతే బాగా అంటే వంటలు వండుకున్న వాళ్ళు అన్నీ ఉన్న వాళ్ళు చేసుకునే పండుగనేమో కొంచెం బాగా కనబడుతుంది. మామూలుగా చేసుకునే వాళ్ళకి కూడా పండగనే, కాకపోతే వాళ్ళు బయటికి అంత ఆర్భాటంగా రాకపోవచ్చు. ఆ విషయాన్ని అమ్మ గమనిస్తుంది. ఊర్లో అందరూ బోనాలకు వచ్చారు కానీ ఒక పూరి గుడిసెలో కూర్చున్న ఒక తల్లి మాత్రం రాలేకపోయింది అన్న బాధని గ్రామదేవత వచ్చి ప్రత్యక్షంగా కలుస్తుంది. ఏమ్మా, నా బిడ్డవైన నీవు బోనాన్ని స్వీకరించడానికి ఇంకా రాలేదే, పొలిమేరలో అందరూ వచ్చి నించున్నారు అని అంటే, బోనాల పండగ కదమ్మా, మరి నా దగ్గర పెట్టే అంతగా లేదు, ఉన్నదే నూకలతోని పచ్చి పులుసు చేసుకునే ఈ చింతపండు నా ఇంట్లో, గుడిసెలో దీపం పెట్టుకోవడం తప్పితే నాకు ఏం తెలియదు, నీకేమో అన్నీ అంగు ఆర్భాటం చేస్తే కానీ పండగ కాదు అని అంటే, అమ్మ గుండెకి హత్తుకొని మనసుతో చేసిందే పండగ, అంగు ఆర్భాటం చేస్తే నేను తినకూడదా, ప్రేమ లేని పండగలు నాకు పండగలాగా ఉంటాయా, నీవు వచ్చి పెట్టిన పండగ, నువ్వు పెట్టిన పచ్చి పులుసే, నీవు వండిన ఆ నూకలతో చేసిన ఆ అన్నమే కదా నాకు భోజనం, వనభోజనం, నా నెత్తిపై ఉన్న బోనం అని ఇట్లా అమ్మ ప్రేమతో వ్యక్తపరిచినప్పుడు హడావిడిగా నేను వస్తున్న పద తల్లి అని చెప్పేసి ఆ కుండలో పోసి ఒక 2 సేర్లు పోసి ఉడకబెట్టేసి ఆ పచ్చి పులుసు చేస్తుంది ఆ చింతపండుతో చేసేసి ఆ వేడి భోజనం అమ్మకి సమర్పించాలి కదా. నీవైనా అలానే చేస్తావు, ఎవరైనా అతిథులు వస్తే వేడిగా పెట్టాలని ఇలా పట్టుకొస్తాం కదా. అప్పట్లో కుండలో మంటలు పెట్టి వేడి చేయడం వల్ల ఆ యొక్క వస్తువుని తీసుకొని నడుము దగ్గర పెట్టుకుంటే ఇది కాలుతుంది కదా, చేతిలో పెట్టినా కాలుతుంది. కాబట్టి అమ్మ ఏం చేసిందంటే ఈ కండవ పెనిమిటి ఇక్కడ వేసుకుంటారు. ఇప్పుడు ఊర్లో కూడా చాలామంది ఇక్కడ వేసుకోకుండా కనీసం నడుము కన్నా కట్టుకొని తిరుగుతుంటారు పెద్ద మనుషులు ఊర్లలో. ఆ కండవ తీసి నెత్తి మీద పెట్టేసుకుంటారు. పెట్టుకొని ఆ ఉడుకుతున్నకుండా అంతా అయిపోయి ఆ వేడి అంతా వేడిగా ఆ భోజనం కంప్లీట్ కాగానే నెత్తి మీద ఎత్తుకుంటుంది. ఎత్తుకొని ఆ వేడి చల్లారక ముందు ఉరుకుతుంది అమ్మ దగ్గరికి. ఉరుకుతూ అమ్మ దగ్గరికి వెళ్ళి ఈ పచ్చి పులుసు ఈ భోజనాన్ని అమ్మమ్మ కూడా పెట్టి సమర్పిస్తుంది. అమ్మ ఇలా స్వీకరిస్తారు, ఇలా పెట్టి ఇలా స్వీకరిస్తుంది. ఇష్టంగా పెట్టి ఏ భోజనమైనా నాకు మన భోజనమే. ఊర్లో ఉన్న ప్రతి ఇంటి నుంచి వచ్చే భోజనం నాకు బోనం. కాబట్టి వ్యత్యాసాలు మీ స్థితిగతుల నుంచి ఏది చేసినా నా దగ్గరికి చేరేది మాత్రమే ప్రేమ, అభిమానం, ఆప్యాయత అని అమ్మ ఈ బోనాన్ని స్వీకరించి అందరి బోనాలని స్వీకరిస్తూ వస్తుంది. అలా స్వీకరిస్తూ వచ్చిన బోనం అమ్మ వేడి చల్లారకూడదని నెత్తికెక్కింది. అంతేకాని బోనం నెత్తి మీద పెట్టుకొని తీసుకెళ్లాలని లేదు ఇక్కడ. ఆ వేడి కుండలో ఉండడం వల్ల ఆ కుండని నెత్తి మీద టవాలు కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళింది వేడి చల్లారకుండా. ఈ రోజుల్లో అలా లేదు, వేడి చల్లారినదే మనం పెట్టుకొని వెళ్తూ ఉన్నాం. ఆ తరుణం వేరు, ఏ తరుణమైనా అమ్మ స్వీకరించింది. దాంట్లో భోజన కార్యక్రమాలమ్మ ఆ బోనంలో కూడా పెరుగుతో చేసిన ఒక భోజనం పెడతారు కొంతమంది. ఇంకొక వాళ్ళు నేను చెప్పిన చింత పులుసుతో చేసిన పచ్చి పులుసు, తర్వాత ఈ నూకలతో పెడతారు. కొంతమంది బెల్లంతో అమ్మవారికి నైవేద్యంగా తీపి అన్నం పెడతారు. చేసి పెట్టిన ఆ తరుణాన్ని అమ్మ ఏం చేస్తుంది అంటే 3 విధాలుగా చేసిన వాటిని స్వీకరిస్తుంది. ఇష్టంగా స్వీకరించేసి అందరికీ ఆశీర్వాద బలం ఒకేలాగిస్తుంది అమ్మ. అందుకని మీరు అన్న ఆ యొక్క బోనం నెత్తికి తీసుకెళ్ళకపోవడానికి గల కారణం ఇది వివరణ తల్లి. ఇప్పుడు బోనం ఎత్తుకున్నప్పుడు చాలా మంది వెనక్కి తిరగ చూడొద్దు, బోనం చేతుల మీద మారొద్దు, ఇవన్నీ కండిషన్స్ మాట్లాడుతూ ఉంటారు. మరి అది వాస్తవమేనా? వాస్తవం అంటే ఒక దేవతామూర్తి కాబట్టి తల్లి వెనక్కి తిరగకూడదు అలా ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే అమ్మ గౌరవ స్థాయిలో కూర్చుంటుంది కదా దేవతామూర్తి. ఇప్పుడు చాలా చిన్నది కానీ నా తల్లి, ఒకప్పుడు అమ్మ బోనం స్వీకరిస్తున్నప్పుడు 100 మందికి కనబడేది. ఇప్పుడు మనకి విగ్రహమే కనబడుతుంది. ఒకప్పుడు అమ్మ విగ్రహం కంటే ముందు దేవత రూపమే కదా. ఆమె అలా కనబడి చాలా మందికి భవిష్యం అని చెబుతూ ఉన్న తరుణం విన్నాం మనం. గతంలో కూర్చొని మాట్లాడిందనో ఏదైనా కళలో కనబడి చెప్పిందనో ఇలా వింటాం కదా. అలా వాళ్ళందరూ ఇస్తున్న ఆ బోనము అమ్మ దగ్గరికి పోయే దాంట్లో ఆ అమ్మకి ఇచ్చే విలువైనది సమయపాలన.
ఎందుకంటే అందరూ ఎదురు చూస్తుంటారు. ఏ దేవతలైనా గుర్తుపెట్టుకోమ్మా, వండిన తర్వాత ఆ కుండ అలా పెట్టకూడదు. ఒకటి తినాలి, లేదంటే వండుకోకుండా ఉండాలి. దేవత విషయమే కాబట్టి వండినామనంటే ఇంకా ఆశ మొదలవుతుంది కదా. నీకు తెలుసా అమ్మ, మనం అంటాం పోయిన సంవత్సరం ఏడ పోయాలని మొక్కుకున్నాం మేము, ఈ ఏడాది పోయకపోతే అమ్మ అరిష్టాలు చేసుకుంటూ వస్తుంది, ఏ పనులు సరిగా అవుతలేవు అని అంటాం. నీకు గుర్తుందా? అంటే నీవు ఇచ్చిన మాట అది. నేను గుర్తు చేయడానికి అమ్మ కొన్ని పనులను ఆపుతుంటుందో, లేకపోతే ఏదో పనులను నేను ఇబ్బంది పెట్టదు, గుర్తు చేసే తరుణాన్ని ఎక్కువ చేస్తూ వస్తుంది. ఆ తరుణము ఈ బోనం ఎత్తుకొని వెనక్కి తిరగకూడదు లేదా ఆగకూడదు అన్న విషయానికి ఏంటంటే, ఆ సమయ పాలన అమ్మ కూడా ఎదురు చూస్తుంది నువ్వు తెచ్చే బోనం కోసం. ఆలస్యం చేయడం కూడా మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నీవు రాకపోతే నేను ఇంకొకటి రాడు, ఊర్లో ఒకప్పుడు అందరూ పోయేవాళ్ళు కదా, మరి నీవే కదలకపోతే మరి మిగతా వాళ్ళందరూ కదలాలి కదా. అందరు కదలకపోతే మరి ఊర్లో ఆలస్యం అవుతుంది కదా. బ్రహ్మముహూర్తాలలోనే పెడతాం కదా మనం. అంటే ఒక గడియలు ఉంటాయి, ఆ గడియలలో బోనాలు సమర్పిస్తాం కదా తల్లి. ఇలా వస్తున్న తరుణానికి వివరణ. కానీ ఆలస్యం అయితే వెనుకొస్తే ఎవరో వచ్చి ఏదో చేసేస్తారని, లేకపోతే నువ్వు నిలబడితే చేస్తారని కాదు. అందరికీ విలువిచ్చి అందరం ఒక సమయానికి కదలడం, అది బోనానికి ఉన్న ప్రత్యేకత. మీరు అన్నది బోనం ఎత్తుకున్నప్పుడు చాలా మందికి, కొంతమందికి బరువు అవుతూ ఉంటుంది. బోనం మీద దేవత వచ్చేసింది అందుకే బరువు అయింది అని అంటారు. వస్తుందా? వాస్తవం. శరీరం మీదకి రాలేని తల్లి బోనం మీదకి ఎలా వస్తుంది కాబట్టి ఏంటంటే, అమ్మ వాళ్ళు భక్తిలో ఎలా ఉంటారంటే, నేనైనా సరే మీరైనా సరే ఆ బ్యాండ్ మేళాలు కానీ, గట్టి మేళాల చప్పుళ్ళు కానీ, ఈ దిల్లం పల్లం అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది వీళ్ళు చేసే దాంట్లో. అంతే ప్రత్యేకంగా ఒగ్గు వాళ్ళు చెప్పారు. ఆ వివరణకి శరీరం పులకరించి ఆనందంగా మనం ఆ బోనాన్ని స్వీకరిస్తాం. ఒళ్ళు శరీరం అనేది బరువు నరదిష్టితోనే అవుతుంది, కానీ దేవత యొక్క స్థితిగతులతో కాదు. నువ్వేం ఫీల్ అవుతావు ఆ టైంలో బోనం ఎత్తినప్పుడు అంటే, 10 మంది 10 రకాలుగా చూసే చూపు. మంచిగా చూసే చూపు ఉంటుంది, చెడుకు చూసే చూపు ఉంటుంది, నిన్ను వక్రీకరించి చూసే చూపు కూడా ఉంటుంది. అంటే తక్కువ అంచనా చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈమె ఇంత బాగా తీస్తుందా, ఇన్ని నగలేసింది, పండుగ బయటికి తీసి పట్టు చీర కట్టిందని అనేవాళ్ళు ఉంటారు కదా. ఇలా నరదిష్టి వల్ల కూడా ఒళ్ళు బరువు అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే నెగిటివిటీ అనేది ఈ మైండ్ మీద తిరుగుతూ ఉంటుంది. ఈ బ్యాండ్ ఇదంతా ఏంటంటే అదొక హెవీ పాజిటివ్నెస్ అంటే అమ్మ. అబౌవ్ పాజిటివ్నెస్ ఏంటంటే మనిషి మాట్లాడాడు, ఇంకా ఆ పాజిటివ్నెస్ లింక్ అంటే ఒక సిమ్టమ్ హెవీ రీచ్ అయింది అనుకో తల్లి, పీక్ స్టేజ్కి, మనిషి శరీర స్థితిగతులు కోల్పోతాడు. శరీరం మీద దేవత రాదు అంటే ఆయన ఏమనుకుంటాడంటే, కంప్లీట్ సొసైటీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కనబడరు. ఇంకా భక్తిలో లీనమైపోయి ఆ బోనాన్ని చాలా అంగరంగ వైభవంగా ఆడుతూ, కొంతమంది ముఖాల మీద వెళ్తారు నడుచుకుంటూ, ముఖాల మీద వెళ్ళి కూడా నాట్యం చేస్తుంటారు కదా. ఇది భక్తిలో వచ్చేసి ఎండ్ స్టేజ్ అమ్మ. ఆ తర్వాత వీళ్ళు బోనం ఎత్తేసిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి బోనాన్ని స్వీకరించినాక మీరు ఎక్కువ శాతంగా చూడండి, వెనకాలకి ఒక 10-15 నిమిషాలు ఒరిగిపోతారు చూడండి. ఎందుకంటే బ్లడ్ అనేది లిమిట్లెస్గా ప్రెషర్గా పెరుగుతూ వస్తుంది కదా. 1 అవర్ 1.5 అవర్ ఎంతసేపు తీస్తారో ఆ తీసిన తరుణం ఒక్కసారిగా మళ్ళీ కామ్ డౌన్ అయిపోతే మళ్ళీ న్యూరలాజికల్ సిస్టమ్ అంతా డౌన్ కావాలి కదా. అందుకని వాళ్ళు ఆ పల్స్ రేట్ పడిపోవడం చేత ఎనికి జరిగిపోతారు. ఈ బరువు దిగిపోయిందంటే తెలుస్తుంది ఒకటి. ఆ గట్టి మేళాలు అది వచ్చేటప్పుడు అంత శబ్దం ఉండదు కదా, పోయేటప్పుడు ఉండదు. ఇవంతా వచ్చేసి పాజిటివ్, నెగిటివ్ వచ్చేసి ఫిజికల్ అటాచ్మెంట్తో సంబంధం. ఇలా జరుగుతున్న తరుణం. కానీ దేవతామూర్తులు శరీరం మీదకి రారుతారు. ఇప్పుడు దేవత ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఇంకోటి, దేవత మరి బోనం ఎత్తుకుంటే మరి ఎవరికి నీవు బోనాన్ని ఇస్తావు? అవును, చాలా మందికి చెప్పాల్సిన విషయం కూడా అదే. ఇప్పుడు నేనే దేవుడిని అనుకుందాం, పెట్టావు, ఇప్పుడు నేను ఎవరికి ఇవ్వాలి బోనం తీసుకెళ్ళి? దేవత మన కోసం ఎదురు చూస్తుంది అక్కడ సింహద్వారం దగ్గర, మనం తీసుకెళ్ళి ఇవ్వాలి అమ్మకి. ఈవిడ బోనాన్ని ఈవిడ తీసుకుపోతే అక్కడ తీసుకునే వాళ్ళు ఎవరు మరి? కాబట్టి ఏంటంటే మనిషిలో ఉన్నది ఏంటంటే అమ్మ, భక్తి హద్దులు దాటిన తరుణం అది. స్వామి, ఇప్పుడు బోనాలకి ప్రత్యేకత పోతరాజులు అనమాట. వాళ్ళ ప్రత్యేకత ఎలా వచ్చింది? వాళ్ళ నాట్యం కానీ ఇవన్నీ కానీ బోనం తీసుకెళ్తున్న తరుణంలో వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, సో ఎలా ఇదంతా? ఇప్పుడు పోతరాజుల్లో చూడమ్మా, తమ్ముడు అక్కాచెల్లెలు అన్నప్పుడు ప్రతి ఇంట్లో ఒక తమ్ముడు కానీ అన్న కానీ ఉంటే ఒక రక్షకుడు. అయితే మీకు మనం కొంచెం మొదటి ప్రశ్నలో అమ్మ నల్లపోచమ్మ తల్లి విషయానికి ఎన్నికెళ్దాం. అమ్మ నల్లపోచమ్మ తల్లి విషయానికి వస్తే 14-15 సంవత్సరాలు వచ్చినప్పుడు అమ్మ యవనస్తురాలు అయినప్పుడు కొంతమంది చూసే చూపు అమ్మని నెగిటివ్గా చూసే చూపు అమ్మని నచ్చలేదు. కోపంగా బాధపడ్డది, అయ్యో నేను అడవిలో ఉన్నాను, ఆకులన్నీ చుట్టుకుంటున్నాను నా శరీరానికి,
ఏదో విధంగా నన్ను పరపురుషులు చూసేస్తున్నారు, నల్లగా ఉన్నా నేను నన్ను చూసి భయపడాల్సింది నన్ను చెడుగా చూస్తున్నారు అన్న బాధ అమ్మకి చాలా బాధ అనిపించింది. అలా అమ్మ చాలామందిని చంపింది కూడా, మళ్ళీ చంపి భయం కావాలి నన్ను చూస్తే అని చెప్పేసి మెడలో పుర్రెలు వేసుకుంది. కాళికామాతకి పుర్రెల దండ ఉంటుంది మీరు చూసారా? ఆ దండ ఇంత పెద్దది, ఆయన చంపిన వాళ్ళది. అలా వేసుకున్నా కూడా భయపడతలేరు, ఏదో విధంగా నన్ను చెడుగా చూస్తున్నారు అన్న తరుణాన్ని అమ్మ వ్యక్తపరిచి, ఇలా అయితే కుదరదు, నన్ను ఒక వ్యక్తి చూసుకునేటట్టుగా, నా మాట వినేటట్టుగా, నేను ఏది చెప్తే అదే నమ్మేటట్టుగా ఉండే వ్యక్తి నాకు కావాలి అని ఆలోచన చేసి తమ్ముడిని పిలుస్తుంది. ఆ తమ్ముడు చౌడాలమ్మ తల్లి అని నేను చెప్పిన కదా, నల్లపోచమ్మ తల్లి పుట్టక ముందుకు గొల్ల మహారాజుల ఇంట్లో ఉండేది అమ్మ, ఒక దైవం లాగా అన్న కదా. అక్కడ అమ్మని బాగా పూజించే ఒక భక్తుడు ఉండే, చాలా ఇష్టంగా. చౌడాలమ్మ తల్లిని ఇంకా పూజిస్తారు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నారు వాళ్ళు, మన దగ్గరే ఉన్నారు కొన్ని విలేజెస్లో. ఆ చౌడాలమ్మ దగ్గర ఏంటంటే ఆయన వచ్చి అమ్మవారితో ఊరికే మాట్లాడతాడంట, ఇలా ఇష్టంగా విగ్రహంతోనే. అమ్మ తినమ్మ, నేను అలసిపోయి వచ్చిన, నా దగ్గరకు డబ్బులు లేవు అని కొంతమంది చూస్తుంటాం, విగ్రహం దగ్గర పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నారు అంటాం కదా. అలా అమ్మ ఆయన చెప్పే మాటలు ఊరికే విని కొట్టేదంట, ఊ అంటుంటే ఈయన చెప్తుంటే అట్లనే నిద్రపోతే అమ్మ వచ్చేసి ప్రతిరోజు ఆయన నెత్తిలో నిమిరేదంట. అయ్యో తమ్ముడు బిడ్డ నన్ను అమ్మ అమ్మ అని ప్రేమగా చూస్తాడు, అసలు భక్తిలో అయినా నేను ఉన్నానో లేదో తెలియదు కానీ నాకు వచ్చి చెప్తాడు, నేను విని అంటానన్న తరుణాన్ని అమ్మ గుర్తు చేసుకుంటుంది నల్లపోచమ్మ తల్లి. ఇప్పుడు పిలుస్తుంది, తమ్ముడా పోతురాజా అని గట్టిగా అరుస్తుంది. అనగానే చౌడాలమ్మ తల్లి యొక్క తమ్ముడులాగా కొడుకులాగా ఆయన ఉండే కదా, ఆ రక్షక భటుడులాగా ఆయన వస్తాడమ్మ, ఆయనని సృష్టించుకుంటుందమ్మ. నాతో నీవు పొలిమేరలో నీవు ఉండాలి, ఇకపై నీ పేరు పోతురాజు, ఆయన పేరు రాజే ఉంటే ఇక్కడ పోతురాజు అని పెట్టుకుంటుందమ్మ. పోతురాజు అని పెట్టుకున్నప్పుడు సరే అక్క నేను నీతో పాటే ఉంటా. అప్పటికే ఆయన కాలం చేసేస్తాడు ఆ చౌడాలమ్మ తల్లి విషయంలో. మళ్ళీ ఆయనను పుట్టించుకొని పొలిమేరలో పెంచుకొని పెట్టుకొని ఉంటుంది. అలా వచ్చిన తరుణంలో పోతురాజుని నల్లపోచమ్మ తల్లి తెచ్చుకుంది రక్షకుడికి లాగా. ఈయన పొలిమేరలోనే ఉంటాడు. పొలిమేరలో ఏం చేస్తాడు, కూర్చొని ఉంటాడు అంతేలాగా. ఎవడన్నా వస్తున్నాడో పోతున్నాడో దొంగలు అని చూస్తాడు. ఎవడన్నా డౌట్ కనబడితే పొయ్యి వాడిని ఎదురియడం, ఏమైనా ఎటు పోతున్నావు ఎవడరా అన్నాడు. ఈ పద్ధతిలో 7.5 అడుగులు ఎత్తాడు, 8 అడుగులు కండాలు ఉండి ఇలా ఉండేవాడు. వాళ్ళంతా పసుపు రాసుకొని, ఎందుకంటే అమ్మ ఆశీర్వాద బలం కదా. ఆయన దేవుడు కాదు, ఆయన పవిత్రమైన ఆత్మ. ఆయనని తెచ్చుకుంటే అమ్మకి ఇబ్బంది పెట్టే విషయాలలో పిలిచేది ఊరికి. వీడు నన్ను వక్రీకరించి చూస్తున్నాడు, వీడు నన్ను వెంబడిస్తున్నాడు అని చూసినప్పుడల్లా వాడి గొంతు కొరికేదంట. కొరికేటోడు పోతురాజు వచ్చి కొరకడం. మేకల్ని కొరికేస్తారు పోతురాజు చూసారా, ఆ గొంతును కొరికేది ఒకటే హక్కు ఆయనకి. చేతులతో చంపడు ఆయన, వచ్చి గొంతుని కొరకాలంటే కొరికి ఆ రక్తాన్ని తీసి అమ్మ కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోవాలి. ఇదే ఒకటి. అలాగే నల్లపోచమ్మ తల్లి విషయంలో ఎర్రపోచమ్మ తల్లికి తండ్రి పెళ్లి చేస్తున్నాడు అన్నప్పుడు ఒక పెళ్లి కొడుకు ఈ ఊరు నుంచే పోతుంటాడు. పోతూ ఉంటే ఆ పోతురాజుని పిలిచి, అగో బలి పశువు పోతున్నాడు, నా తండ్రి నాకు పెళ్లి చేయకుండా ఎర్రపోచమ్మనంట ఎవరో ఆమెకి పెళ్లి చేస్తున్నాడు అన్నప్పుడు ఆ యొక్క పెళ్లి కొడుకుని చంపింది కూడా ఈ పోతురాజే. చంపి అమ్మ కాళ్ళ కాడ పడేస్తాడు ఆ పెళ్లి కొడుకుని. పడేస్తే ఆయన బాధ చూసి అమ్మ ఏం చేస్తుంది, ఈయనకి ఏం తెలుసు, వీడు అమాయకుడు, చేసిందంతా నా తండ్రి కదా అని మళ్ళీ ఆయనని క్షమాభిక్ష పెట్టి బతికిచ్చేసి పంపించేస్తారు. అలా పోతురాజుల విషయం మన దగ్గరికి ఎలా వచ్చిందంటే, అమ్మ ఆడపిల్లలు బోనం ఎత్తేటప్పుడు ఏం చేస్తారు, నేను ఒక సాధువు అయినా కూడా ఇది చెప్పాల్సిన సమయం. మంచిగా అలంకరించుకుంటారు, స్నానాలు చేసుకొని పసుపు పెట్టుకొని కాళ్ళకి పట్టీలు పెట్టి మంచిగా. కొంతమంది ఏంటంటే చీరలు కడతారు, కొంతమంది ఈ లంగా జాకెట్టు అనేది ఓనీలు పట్టు ఓనీలు పెట్టుకుంటారు కదా. ప్రతిరోజు కంటే పండగ రోజు కొంచెం ఆకర్షణీయంగా అందంగా కనబడతారు. వీళ్ళని చూడడానికి ఎగబడే వాళ్ళు కొంతమంది, వీళ్ళు అమ్మ విషయంలో తప్పలేదన్నాను కదా, చూసే చూపులో తేడాగా చూసేందుకు హోలాగా చూస్తాడు. కొంతమంది ఏమో అంత సెక్యూర్గా చూడరు. ఆడపిల్లలకి ఏంటంటే కంఫర్టబుల్గా అనిపించదు, వాడు ఎక్కడెక్కడో చూస్తున్నట్టు, ఏదో వస్తుంటే పోతుంటే. కొంతమంది ఏదో విజిల్ వేస్తారు, అరుస్తారు, ఏదో కొంతమంది వ్యక్తులు ఉంటాయి కదా. ఈ చూపులు అమ్మకి నచ్చలేదు. ఒడి వెతుకుంటూ నా ఆడపిల్లలు ఇలా చేతులు బయటపెట్టుకొని వస్తూ ఉంటే వీళ్ళు చూసే చూపులలో భక్తి వదిలిపెట్టేసేసి వేరే విధంగా చూస్తున్నారన్న తరుణంలో తమ్ముడిని పిలుస్తుంది. తమ్ముడా పోతరాజా అని పిలిస్తే ఆయన అక్కడ నుంచి గజ్జలు, ఇంత దొడ్డు గజ్జలు ఉంటాయి కాళ్ళకి, ఎందుకంటే ఆయన వస్తున్న శబ్దం తెలవాలి కదా. ఆ శబ్దానికి ఇంత పెద్ద గజ్జలు వేసుకొని దాన్ని, ఆ పాయలు కూడా ఇంతలా ఉంటాయి అమ్మ, ఒకటి నడుము కూడా ఉంటుంది గజ్జలు, అది వేసేసుకొని ఇక్కడ కూడా గజ్జలు ఉంటాయి ఇలా పెట్టుకొని, పెద్ద పెద్ద కంకణాలు పెట్టుకొని, 2 ఇంత పెద్ద పెద్ద ఇర్రగోళ అంటారు దాన్ని, పసుపుతో ఉంటాయి అవన్నీ.
అవి పట్టుకొని ఎంటికలు ఇలా వదిలిపెట్టి ఆయనకి మాట రాదు, కేవలం అని కూడా వస్తాడు. ఆ సౌండ్ కూడా గాంభీర్యమైన సౌండ్. అక్క పిలుస్తుంది కదా, అక్క అన్న ఒక మాటనే వస్తుంది, అక్క అని అంటే గట్టిగా వస్తుంది అంతే, మిగతాదంతా అట్లా కోపంగా వస్తాడు అంతే. అలా వచ్చి నిలబడితే అదిగో బలి పశువులు అనగానే కథ అక్క మాట కూడా ఆయన పూర్తిగా వినడు అని అలా మీదకి ఎగిరి ఆ తరుణమే పోతరాజులు ఇలా గట్టిగా సయ్యాట వేసుకుంటూ పోయి వాళ్ళని బెదిరించే తరుణం, చంపే తరుణం పోతరాజుల లక్షణం. దేనికి? ఆడపిల్లలని కాపాడడానికి. అయితే అలా వచ్చినప్పుడు ఆడపిల్లని అమ్మని ఇలా చూస్తాడు తండ్రి. పోతరాజు కూడా తండ్రి స్థానమే. అమ్మ నించొని ఉంటే అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇలా చూస్తాడు. చూసి చెప్పక్క అనంటే, నేను కుడి పొలిమేర దాటేంతవరకు రక్షకుడిగా ఉండవలేను అని అన్నప్పుడు, అమ్మ నడుస్తున్నప్పుడు అమ్మ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఇలా ఇటు ఇటు రెండు ఇట్లా పోతరాజు కదమ్మా, నీవే ఒక అమ్మవారు, ఇలా నీ ముందే ఇలా నుంచొని ఉండి నువ్వు ముందుకు నడుస్తుంటే ఈ పోతరాజు అడుగు వెనకేస్తాడు అన్నమాట. అంటే అమ్మ చూపులో చూపు రానియడు, చుట్టుపక్కల ఇలా చేతి పెడతాడు, ఎవరు కూడా మీద పడకుండా. రెండు ఎర్రగొలలు ఉంటాయి. అలా అయినా ఈ కాళ్ళ సవ్వడికి ఆ గజ్జలు చాలా గల్ల 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 అని అంటుంటాయి. అక్కడ అమ్మ నడుస్తుంటుంది. ఆ ఇద్దరి ఆ సయ్యాట అమ్మ చూడడానికి కన్నుల పండగ నడుస్తారు ఇద్దరు. ఒక అడుగు అమ్మేస్తే ఒక అడుగు వెనకేస్తాడు. ఆయన వేసే అడుగు వెనక ముందు ఇప్పుడు చూడు బోనాలు వేసే వాళ్ళు కూడా వెనక ముందు వేసుకుంటూ పోతుంటారు సయ్యాట. ఒక అడుగు ముందు వెనక వేస్తే ఆ శబ్దం కదమ్మా. అలా వస్తూ 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 పొలిమేర దాకా చూస్తారు. అంటే ఒక దేవతని ఈయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. చూస్తూ రక్షించుకుంటూ ఎవరికి కనబడకుండా తీసుకొని వచ్చే తరుణమే పోతురాజు యొక్క రక్షణ గుణం. అలా తీసుకొచ్చిన ఆ తరుణం అమ్మ చాలా మెచ్చింది. ఇకపై ప్రతి ఆడబిడ్డ బోనం తీసి ఇంటి ముందు నీవు ఉండవలేను అని తదాస్తు పలుకుతుందమ్మ. పలికిన తర్వాత పోతరాజులు ఇంత ప్రాచుర్యంకి వచ్చారు. అయితే అమ్మ ప్రతిసారి రాలేదు కదా బోనాల పండుగల ముందు కనబడడానికి. ఆధునికత కూడా పెరిగింది కదమ్మా. అలా ఒక నలుగురు ఆడపిల్లలు బోనం ఎత్తుకుంటూ వస్తున్నారు ఒక ఊరిలో. వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే అమ్మ, 16 మంది మగపిల్లగాళ్ళు వచ్చారు. అడవిలో నుంచి వచ్చి ఈ నలుగురిని ఎత్తుకుపోదామని వచ్చారు. చూడడానికి అందంగా ఉన్నారు, అలంకరించారు, తీసుకెళ్ళిపోదాం వీళ్ళనని తెలివి ఉపయోగించి వచ్చినప్పుడు ఈ నలుగురి పక్కన నలుగురు పోతరాజులు ఉన్నారు. పోతరాజులు ఏం చేస్తారులే అని కూడా కొంతమంది ఉంటారు కదా, మేము 16 మంది ఒక్కొక్కరు నలుగురిని పట్టేసుకుంటే ఆ పోతరాజులు ఏం చేస్తారు మమ్మల్ని అన్న అహంకారంతోనే వచ్చారు. వచ్చి ఆ యొక్క బాజా భజంత్రుల మధ్యలో నుంచి ఈ ఆడపిల్లలని అపహరించుకోవడానికి ఆయుధాలు తీసుకొని వచ్చేస్తారన్న. వచ్చినప్పుడు ఆ పోతరాజులు చూపించిన ఉగ్రరూపం చరిత్రలో ఇంకా రాసుకొని ఉంది. ఆ నలుగురు ఈ పోతరాజులు 16 మంది గొంతు కొరికేసి చంపేశారు. ఒక్కొక్కరు ఎగబడి గొంతుని కొరికి 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 చంపి ఆ ఆడపిల్లల కాళ్ళ దగ్గర పడేసిన తరుణం అంగరంగ వైభవంగా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు మెచ్చిన పండుగ బోనాల పండుగ. అప్పుడు ఆశీర్వాద బలం ఇచ్చినప్పుడు ఇంకా ఊపందుకున్నారు ఈ పోతరాజులు. ఎవరు వస్తారో రండి ఇక చూసుకుంటాము అన్నట్టు. ఎందుకంటే ఆ సమయానికి నిజంగానే శక్తి స్వరూపులైపోతారు వాళ్ళు. అట్లా వచ్చిన బలం ఈరోజు కాస్త విచ్చలవిడితనమయ్యింది. మద్యం సేవించి ఊరికూరికని కొట్టడాలు, బ్యాండ్ కొట్టే వాళ్ళని సరిగా కొడతలేరని కొట్టడం, లేకపోతే వేరే ఎవరైనా మధ్యలో వస్తే వాళ్ళని కొట్టడం, ఇలా అమ్మ బోనం ఎత్తే తరుణం తగ్గిపోయింది, వీళ్ళ యొక్క తరుణం పెరిగిపోయింది. ఇక్కడ అంటే భక్తి అనేది కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు కూడా అమ్మ ఇంటింటికి బోనాలు తీయడం వల్ల పోతరాజుల సంఖ్య తగ్గిపోయింది. ఊరంతా పండుగ చేసుకొని ఒకటేసారి బోనం తెస్తేనేమో 10 మంది పోతరాజులు కనబడితే బాగుంటుంది. ఇప్పుడు గడపకు బోనం తీసుకొని వస్తే మరి ఎంతమంది పోతరాజులు కావాలి ఇక్కడ? అందుకే నేను చెప్పేది కూడా ఏంటంటే ఆజన్మ సాధువులం కాబట్టి బోనాల పండుగ విషయంలో ఒకేసారి వీధుల్లో ఉన్న వాళ్ళు తీయాలి బోనం. అందరూ ఒక సమయాన్ని పెట్టుకొని మధ్యాహ్నమా సాయంత్రమా ఏదో ఒక సమయం తీసి ఘటాలు తీసేవాళ్ళు ఎవరెవరైతే ఉంటారో, కొంతమంది ఆడుతూ ఉంటారు శివశక్తులు ప్రత్యేకంగా, అందరూ తీసుకొని వచ్చినప్పుడే ఈ పోతరాజులు రావడం కూడా ఒక 21 మంది అవుతారు ఒకటేసారి. అప్పుడు అందరినీ కాపాడుతూ వస్తూ ఉంటారు, ఆడుతూ వస్తున్న తరుణమే చూడ్డానికి కన్నుల పండుగ. ఇండివిజువల్గా వెళ్తున్న తరుణంలో చూసే చూపులు కూడా చెడుగా చూస్తే కూడా ఈ ఆడపిల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఆడపిల్లల విషయంలో అమ్మ సెన్సిటివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది పోవద్దు అంటున్నాను. ఇప్పుడు కంఫర్టబుల్గా బోనం ఎత్తుకొని భక్తితో వచ్చే ఆడపిల్ల డిస్కంఫర్ట్ ఫీల్ అయితే ఇక్కడ అని ఇక్కడ అని ఇక్కడ అని ఇక్కడ అని చూసుకోవడం, ఆవిడ సదురుకోవడం మొదలైతే నిజమైన ఈ బోనానికి విలువ తగ్గిపోతుంది. ఎందుకంటే అసలైన పవిత్రత అక్కడ ఉంది. ఈ శరీరం కంటే ఆ బోనం కంటే పవిత్రమైనది శరీరం కదా. ఈ శరీరాన్ని చూసుకోని ఆ పవిత్రత ఈ పవిత్రత రెండు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనం మంచిగా చూస్తే సరిపోదు, ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చూడాలంటే మొదట ఖచ్చితంగా ఒకడు ఆయుధాన్ని పట్టుకొని నిలబడాల్సిందే, లేకపోతే చూడరు. దేవతలకే తప్పలేదు కదా.
అలా వచ్చిన తరుణంలో పోతరాజుల ప్రత్యేకత మన దగ్గర రాసుకొని ఉంది. చాలామంది మహనీయులు చాలా బాగా చేస్తారు బోనాల పండుగ. అందులో పోతరాజులని ఇప్పుడు నాకు తెలుసమ్మా, చాలా రోజుల క్రితము పోతరాజుల ప్రత్యేకత వేరేలా ఉండేది. ఈ రోజుల్లో తగ్గుతూ వచ్చింది. కానీ ఒకప్పుడు పోతరాజులు చూడడానికే భయం అయ్యేది. ఇప్పుడు పోతరాజులు ఇంతే ఉంటున్నారు, వాళ్ళని చూసి హాస్యంగా నవ్వుకుంటున్నారు. అంటే తరుణాన్ని మీరు చూడండి, మారింది. కానీ భక్తిలో మార్పులు ఎలా వచ్చాయి చూడండి అని చెప్తున్నాను. అవును, శివశక్తులు. ఇప్పుడు శివశక్తులు ఎవరైతే ఉంటారో తమ్మి అమ్మ తల్లి, వాళ్ళు భక్తిలో పీక్ స్టేజ్. శివశక్తులు అని అంటే వాళ్ళు అమ్మవారి శరీరం మీద పూనింది అని బోనాల పండగ రోజు ప్రత్యేకం. బోనాలు అని కాబట్టి ఏదైనా మొక్కుబడిలో కూడా మాపై శరీరం మీద అమ్మవారు ఉన్నారని చెప్పేసి ఆ బోనాన్ని స్వీకరించి గోల్కొండలో ఉన్న 500, 600 మెట్లు కూడా ఎక్కేస్తారు వాళ్ళు. అలా ఎక్కుతూ పోయి అమ్మవారు స్వీకరిస్తున్న దాంట్లో అమ్మ కంప్లీట్గా వీరి శరీరం వచ్చేసి దైవ ఆధీనంలో ఉంటుంది, కానీ శరీరంలో దైవం ఉండదు. మాట గుర్తుపెట్టుకోవాలి. శరీరం వచ్చేసి దైవ ఆధీనంలోకి వెళ్తుంది అంటే భక్తిలో, కానీ శరీరంలో దైవం ఉండదు. కాబట్టి ఏంటంటే ఆ భక్తిని శివశక్తులు చాలామంది కొంతమంది వ్యక్తీకరించి దేవత వచ్చేసిందని చెప్తారు, శరీరం మీద దేవతే ఉంది అని మనకు చెప్తూ ఉంటారు కదా. అలా చెప్పడం మానేసుకుంటే అమ్మ నిజంగా దైవాధీనంలోకి మళ్ళీ వెళ్ళి దైవానికి సంబంధించిన భక్తిని చాటితే అమ్మ ఆ వరము, ఆ కుటుంబం నిజంగా సౌభాగ్యాన్ని సంపాదించి నిజమైన శాంతియుతని సంపాదించుకోగలదు. అందుకని శివశక్తుల ప్రత్యేకత మన దగ్గర ఎందుకు ఉందంటే అమ్మ, బోనాల పండుగ రోజుకే కనబడతాయి, వాళ్ళ తర్వాత కనబడరు ఎక్కువ శాతంగా. కాబట్టి ఏంటంటే వాళ్ళ దేవత స్వరూపంలో రావడం అనేది చెప్పకుండా దేవతల్లాగానే అలంకరించుకొని దేవతలకి భోజనం, బోనం, పండగ అన్నీ చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. వాక్కు పలికేసి ఎవరమ్మా నువ్వు అంటే గట్టిగా అరిసేస్తారు వాళ్ళు, నేను నల్లపోచమ్మని రా అని అనేస్తారు. అలా అనడం వల్ల ఏమవుతుందంటే అమ్మ, ఒక దేవతను కూడా తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. అంత సులభంగా శరీరంలో ఈ దేవతలు రాని తల్లి, మానవాతీత శక్తులు మానవ శరీరం మీద రాగలవా? ఒకసారి ఆలోచించండి. ఒక మానవాతీత శక్తి ఒక గీత దాటద్దు అని చెప్పి, మరి ఇదంతా ఏంటి మరి వచ్చింది అని మాట్లాడే వాళ్ళంతా చూస్తే వాస్తవికం కాదు, అవాస్తవికం. అసలు మేము చెప్పినట్టుగానే 99% రారు తల్లి దేవతల శరీరం మీద. 1% నిజంగా తల్లులు ఉన్నారు, పవిత్రమైన తల్లులు. వారిపైకి అమ్మవారు వచ్చి కూడా ఓ పొద్దంతా ఉండదు. ఒక సమయానికి ఒక విలువ, ఆ సమయమే మాట్లాడాలి చదువుతే. అది కూడా వాక్కు చెప్పిపోవడం అంతే. మళ్ళీ ఏ వాక్కు? వర్షాలు, ఆరోగ్యాలు, స్థితిగతులు, సమాజం, ప్రపంచం, ఈ వీటి గురించి చెప్తాదే కానీ వ్యక్తిగతమైనవి చెప్పదు. ఇది దేవత స్వరూపం కదా. ఇక్కడ మీరు అనుకుంటున్న వాళ్ళంతా వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నారు కదా. కాబట్టి ఏంటంటే దాంట్లో వాస్తవం లేదని చెప్పవచ్చును. అది ముమ్మటికి నిజం. ఓ 10 మంది వచ్చేసి అది వాస్తవం లేకపోతే ఇది వాస్తవం చెప్పడానికి కూడా లేదు, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు కదా.